డబ్బింగ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలే ఇంకా జెమిని వాళ్ళు. అంటే వాళ్ళు తీసుకోలేదు. ఇంకొక సినిమాలో కూడా ఒక హస్బెండ్, తెలంగాణ హస్బెండ్, ఏమున్నాయన్నా డైలాగ్స్ ఏమున్నాయి? ఎదురుకుండా కూర్చున్న యాంకర్, నేను కూడా కొన్ని 100 ఇంటర్వ్యూలు చేశాను కాబట్టి ఏదన్నా ఒకసారి ఆ డైలాగ్ చెప్పంటే చూడు, దాని అంత దరిద్రం ఇంకోటి లేదు. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కింగ్ నాగార్జున గారు నాన్న? ఎలాగోలాగా నాగార్జున గారు ఇంటర్వ్యూ సంపాదిస్తే హిట్లర్ సినిమా చేశాను, గాడ్ ఫాదర్లో యాక్ట్ చేస్తున్నాను. చిరంజీవి గారు నన్ను ఇప్పుడు చాలా అప్యాయంగా, చాలా ప్రేమగా, వెళ్ళగానే భుజం మీద చేసి మాట్లాడే అంత చనువు సంపాదించుకున్నానంటే భగవంతుడు నాకు ఇచ్చిన పూర్వజన్మ సుకృతి. మెగాస్టార్ ఇప్పుడు కూడా నన్ను ఇప్పటికీ మెగాస్టార్. మీరు పాటలు బాగా పాడతారు, లవ్ లెటర్స్ బాగా రాస్తారని కూడా విన్నాము. అన్నీ అయిపోయింది. బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏందన్నా? వెళ్తే తెలుస్తుంది. సంక్రాంతికి అందరి సినిమాలు హిట్ కావాలి, అందరి హీరోల సినిమాలు హిట్ కావాలి, అందులో మనదైతే ఓకే అనడానికి మాట్లాడు. ఆయన గురించి ఏం చెప్తారు? ప్రభాస్ గారి గురించి? గోదావరి బిడ్డ అంతే, మనసు వెన్న. లవ్ యూ బంగారం, లవ్ యూ డార్లింగ్. పవన్ కళ్యాణ్ గారు మీరు బాగా అభిమానించడం, ఆయనకు లెటర్ రాయడం. నేను రాశాను అది. అప్పుడే ఆయనకి హెల్త్ పరంగా బాగా ప్రచారం కోసం అది గట్టిగా తిరుగుతున్నారు, ఆరోగ్యం మనమే చూసుకోవాలని నేనే ప్రేమగా ఒక లేఖ రాసి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆటో రిక్షాల్లోనూ, రేడియోలోనూ, అక్కడ లోకల్ టీవీల్లోనూ జనసేన పార్టీ గురించి వినిపించిన ప్రతి వాయిస్ నాదే. చారిత్రాత్మకమైన విజయం, భారతదేశం గుర్తు పెట్టుకునే విజయం, భారతదేశం భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన విజయం. ఓ గొప్ప నాయకుడిని తీసుకుని వాళ్ళు గుండెల్లో నిలబెట్టుకున్నారు. ఆయనే ఒక్క రాష్ట్రం కాదండి, దేశమే నిలబెట్టుకుంది. ఆయనే పవన్ కళ్యాణ్. Man of the match, Pawan Kalyan. Credit should be given to one man called Pawan Kalyan. Pawan Kalyan. Pawan Kalyan. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ అందరు యాంకర్స్ కి నిజంగా ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవాలి. ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఆయన గోదావరి స్టైల్ గిలిగింతలు నవ్విస్తూ ఉంటాయి. ఆయన ఎవరో కాదు, జెమిని సురేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ అన్న. నమస్తే డార్లింగ్. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా ఒక 20 నిమిషాల వరకు, 20 నిమిషాల క్రితం వరకు ఓకే. ఈ రోజుల్లో ఒక మనిషి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయటం ఈజీ. ఆ బాధలు ఈ బాధలు పడి సందుల నుంచి గొంతులోంచి వెళ్ళి అన్నిటికంటే ప్రమాదమైంది ఏంటో తెలిసి ఈ రోజుల్లో ఓకే పార్కింగ్. చాలా చిన్నగా అనిపిస్తుంది. ఈడేంటి ఇలా చెప్తున్నాడు. నిజం. ఒక పెళ్లికి వెళ్ళాలన్నా, ఓ పుట్టినరోజుకి వెళ్ళాలన్నా, ఒక సందర్భానికి వెళ్ళాలన్నా, ఇదివరకు ఏమడిగేవారు? మంచి భోజనం పెడుతున్నావా, శుభ్రంగా చేస్తున్నావు, ఫంక్షన్ లైట్లు అవి బాగా వెలుగుతున్నాయి, ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయి, ఏసీ రూమ్లు ఉన్నాయా, ఇది వరకు. ఇప్పుడు ఏమడుగుతుంది? పెళ్లిళ్ళకి రావాలంటే, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, బాబు నీ దగ్గర పార్కింగ్ ఉందా ఓకే అని అడిగేకి వెళ్తాం. ఓకే. 20 నిమిషాల క్రితం నువ్వు చాలా ఈజీగా అన్న అలా వెళ్ళి లెఫ్ట్ తిప్పి రైట్ తిప్పి అక్కడ కంకర చెట్టు కింద పక్కన సొంత ఉంటుంది, సొంత కింద చెట్టు ఉంటుంది, చెట్టు కింద ఎట్టే అన్నావు కదా. అదంతా ఈజీ కాదు. ఓ 30-40 మంది ఈడెందుకు పెడుతున్నావు, అట్లా పో ఇట్లా పో చూడు ఈ అలా అట పెట్టద్దు అన్న. జస్ట్ మనం కారు బ్రేక్ అయ్యగానే ఒకడు వచ్చేలా చూస్తాడు, అక్కడ పెట్టకూడదు అన్న. సరే కొంచెం ఎదరికెళ్ళు, అక్కడ నుంచి ఇంకో లేడీ వస్తుంది, బాబు ఎందుకు పెడుతున్నాం ఇక్కడ పక్కన పెట్టుకోవచ్చుగా. ఇంకొక ఇలా ఉంటే ఆ ఒక్క ప్రమాదం తప్ప ఒక 20 నిమిషాల క్రితం వరకు వెరీ హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు చెప్పినవన్నీ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు అనుభవించున్నారు కాబట్టి. రైట్. పార్కింగ్ పార్కింగ్ పార్కింగ్. రైట్. సో ఈ డైలాగ్ ఇంతవరకు అంటే ఏ సినిమాలో కూడా రాలేదు అనుకుంటాను. రాదు, వస్తుంది త్వరలో వస్తుంది అనిపిస్తుంది. రాసుకుంటారు అందరు, రాసుకుని ఎక్కడికైనా వెళ్ళే ముందు మీకు పార్కింగ్ ఉందా బాబు అని అడిగి బయలుదేరతారు. ఓకే. సో ప్రజెంట్ ఎలా ఉన్నారన్న? అయితే చెప్పాను కదా, ఇప్పుడు ఇలాగే బతకాలి అనుకుంటే చాలా కష్టం. ఎలాగోలాగా బతికేయాలనుకుంటే నాలా బతికిచ్చు, ఎలాగైనా బతికేస్తుంది. అందుకని ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. మీరు ఎప్పుడు నువ్వు స్కేల్ ఎట్టుకుని ఆ కొండ పైకి ఎలాగ తాళ్ళు వేసుకుని అన్ని కష్టాలు పడాను ప్రయత్నిస్తాం దానికి రీచ్ అయ్యేదాకా ప్రయత్నిస్తాం. అంతవరకు ఓకే. ఎలాగోలాగా బతికేద్దాం, హ్యాపీగా ఉందాం అనుకుంటే ఇలాగే ఉంటాం. ఓకే. ఒక 20 సంవత్సరాల నుంచి మీ పేరు జెమిని సురేష్ గానే అందరు పిలుస్తున్నారు. 18 years. 18 years. అది 2002 అనుకుంటా. 4 నేను
4. 2004లో వచ్చాను, ఓకే. కానీ యాంకర్ అయింది మాత్రం 2006 అలా. ఓకే. ముందు నుంచి అనుకున్నారా యాంకర్ అవ్వాలని అనుకున్నారా? యాక్టర్ యాక్టర్ అవ్వాలనుకున్నా. యాక్టర్ అనుకున్నాను కానీ యాంకర్ అవ్వలేదు. యాక్టర్ కి దానికి చాలా ఉంటాయి కదా, ఓకే. సపోర్ట్ కావాలి, అందరూ మనకి హెల్ప్ చేయాలి, మన టాలెంట్ గుర్తించాలి. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులు అప్పుడు లేవు. అప్పుడు నేను ఏదో రకంగా మీడియాలో ఉండాలని ఫస్ట్ జెమినీ టెలివిజన్, Okay. ఈటీవీ ఫస్ట్ యాక్చువల్ గా. ఈటీవీ ఒక 1 year ఫిలిం జర్నలిస్ట్ గా. ఫిలిం జర్నలిస్ట్ గా మీరు చేయడం జర్నలిజమే, ఫిలిం జర్నలిస్ట్. Okay. జర్నలిజం ప్లస్ అప్పుడు ఫిలిం న్యూస్ కవరేజ్కి వెళ్ళేవాడిని. రైట్. ఒక కెమెరామెన్ ని, ఒక మైక్, కాలర్ మైక్, ఇప్పుడు అవన్నీ ఇచ్చి వెళ్తే షూటింగ్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కవర్ చేసి సాయంత్రం ఫిలిం న్యూస్, ఫిలిం Okay. డైరీ అని వచ్చేది. 24 frames అట్లా ఫిలిం డైరీ. 24 frames ఇంటర్వ్యూ. ఓకే. ఇంటర్వ్యూస్ ది. ఇది ఓన్లీ ఫిలిం న్యూస్. ఓకే. ఒక ప్రోగ్రామ్ అంతే. మీరు కంగారు పడిపోతున్నారు, ఆగండి. ఓకే. ఏం కంగారు పడకండి. మీ పేరు నరేష్, నా పేరు సురేష్. మొదటగా మాట్లాడుకుందాం, వినండి. ఫిలిం న్యూస్ అంటే ఒక రోజు ఉదయం 9 గంటల నుంచి ఓకే. సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏమేమి షూటింగ్లు జరుగుతున్నాయో ఆ షూటింగ్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఎవరైనా ఇంటర్వ్యూలు ఇస్తే తీసుకుని, ఈ రోజు ఇక్కడ చిరంజీవి గారు షూటింగ్ జరుగుతుంది, అక్కడ Okay. బాలకృష్ణ గారు షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ నాగార్జున గారు షూటింగ్ జరుగుతుంది అని చెప్పి దాన్ని ఫిలిం న్యూస్ కింద సాయంత్రం ఇచ్చేవాళ్ళు. ఓకే. అంతే. అన్ని కలిపి పొద్దున్న నుంచి ఏం జరిగింది అని. అంతే. ఇప్పుడు నార్మల్ గా లోగో తీసుకొని మైక్ తీసుకొని బయటకు వెళ్తే మనం ఒక మైక్, ఒక గెస్ట్ కన్నా, ఒక విఐపి కన్నా, పొలిటీషియన్ పెడితే దాదాపు ఒక 100 మైకులు పెట్టిన ఫీలింగ్ ఉంది. చాలా అన్ని మైకులు వస్తున్నాయి. ఆ రోజులో మీరు ఫిలిం న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ లోగోతో పాటు ఎన్ని లోగోస్ ఉండేవి? 4. జెమినీ ఒకటి, జెమినీ, ఈటీవీ, ఓకే, మా టీవీ. అప్పుడు స్టార్ట్ అయిన జీ తెలుగు. జీ తెలుగు 4 జస్ట్ లోగోలే. స్టార్ట్ అయ్యి ఉమ్. ఈ 4 తప్ప ఏం లేవు. ఉమ్. ఇప్పుడు ABCDEFGH జెడ్ వరకు అన్ని అక్షరాలు అయిపోయినాయి. ఇంకంటే డబల్ చేసుకోవాలి. Number- ఏటీవీ, ఏటీటీవీ, కేటీటీవీ, వెనక ముందు పైన కింద అన్ని ఛానల్సే. అక్షరాలు అయిపోయినాయి. అంకిల్ నెంబర్స్ కూడా అయిపోయాయి అనుకుంటా. అంకిల్ తో కూడా అయిపోతే ఇప్పుడు సంఖ్య. ఆర్టీఓ ఆఫీస్ లో మన కార్ కి ఒక నెంబర్ ఇస్తాడు బాస్. అవును. డబ్బులు ఎక్కువగా ఉంటాయి, ఆల్ 9s కావాలి, 1 2 3 4 కావాలి, టోటల్ 9 కావాలని కొనుక్కుంటాం మనం కదా. వాళ్ళే చాలా జాగ్రత్తగా సెట్ చేసి రేటు పెట్టే నెంబర్ మనకు అమ్ముతారు. అవును. ఇప్పుడు ఆఖరికి ఏబిసిడీల అక్షరాలనే మళ్ళీ టీవీ ఛానల్స్ కొనుక్కునే పరిస్థితి వచ్చేది. అన్ని ఛానల్స్ ఉన్నాయి. బంగారాలు. మీడియా అంటే విస్తృతం. ఓకే. మీడియా అని ఏదో సినిమాలో ఆర్పి పట్నాయక్ గారు మనలో ఒకటని ఓ సినిమా తీశారు. అందులో నేను జర్నలిస్ట్ ని. సినిమాలో కూడా జర్నలిస్ట్ క్యారెక్టర్. నా బాస్ ఏమో సాయి కుమార్ గారు, శ్రీముఖి, మేము అంతా చేసాం. మంచి Okay. సినిమా అండి. ఓకే. అందులో మీడియా ఇక్కడ అంటాడు ఈయన. మంచి వాయిస్ మన సాయి గారిది, నాకు చాలా ఇన్స్పిరేషన్. అందులో అంటాడు అన్నమాట, సాయి కుమార్ "మీడియా గారు." అయితే ఏంటి అంటాడు ఈయన ఆర్పి పట్నాయక్ గారు. అంటే Okay. ద వార్ ఆఫ్ ది 2 persons. మీడియా ఇప్పుడు వారదండి. తెలియని విషయాన్ని తెలియచేయటం ఫస్ట్ బాధ్యత జర్నలిస్ట్. ఎక్కడో జరుగుతున్న అన్యాయాన్ని ఇలా కాదు, ఇలా చెయ్యాలి, ఇదైతే బాగుంటుందని ప్రభుత్వాన్ని ఒక్కసారి పోక్ చేయడం. ఓకే. చూడండి మరి ఇదేదో అండం. ఇది జర్నలిజం బాధ్యత. 3, ఎక్కడైనా సమాజంలో అరమరికలు వచ్చినప్పుడు అనుకోకుండా మతాల మధ్య, కులాల మధ్యన తెలియకుండా జరిగే చిన్న చిన్న మనస్పర్ధల్ని సరిచేసే బాధ్యత కూడా మీడియాదే. ఇది మీడియా. మన మీడియాకి అంత ఉండదు. మనం ఫిలిం మీడియా కదా. ఏంటంటే అంతసేపు వెళ్ళి ఎవరిని ఇంటర్వ్యూ ఇస్తారు. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, అలాగే నేను సేమ్ అప్పుడు తిరిగేవాడిని. ఓకే. అంతే. సో మీకు ఒక విషయం కూడా చెప్పాలి. యాక్చువల్ గా 2014-15 ఆ టైంలో ఛానల్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు. అప్పుడు ఈ జీ, ఈ కొన్ని ఛానల్స్ చూస్తే వాళ్ళం 4 ప్రదీప్ గారు ప్రదీప్ అన్న, రవన్న వాళ్ళే చూస్తున్నారు, ఈ స్టూడియోలు ఎక్కడ ఉంటాయి అని. ఎక్కడైనా ఆడిషన్ కనబడితే యాంకర్ ఆడిషన్స్, అది వాళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఆడిషన్ అంటే టీవీలో స్క్రోలింగ్ వస్తుండే. అయితే కాల్ చేస్తే ఆడిషన్ కి రమ్మంటున్నారు, పలానా సాటర్డే రండి, వెడ్నెస్డే రండి అన్నప్పుడు అక్కడ ఏం చేయాలో అక్కడ తెలియదు. తెలుసుకోవాలి అంటే మీ వీడియోస్ సెర్చ్ చేస్తున్నా, మీ వీడియోస్ యూట్యూబ్ లో కొడితే ఒక వీడియో దొరకదన్నా. లేవు. అవును. అప్పుడు అసలు మీరు యాంకరింగ్ ఎట్లా చేస్తున్నారో ఒక వీడియో చూద్దాము, చూసి 2-3 చూసి వెళ్ళాలి కదా అక్కడికి అంటే లేదు. నరేష్, నీకు మాట చెప్తాను నరేష్. నేను అప్పుడు చేసిన ప్రోగ్రాంలు దాదాపు 1200-1300 ఇంటర్వ్యూలు చేశా. జెమినీ టెలివిజన్లో ఒక టర్మ్ వీక్ లో జస్ట్ ఒక 1/2 hour 1 hour గ్యాప్లో అన్ని ప్రోగ్రామ్స్ అంటే యాంకర్ టు యాంకర్ అంటే బంపర్ టు బంపర్ అన్నట్టు
ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ మిస్ అయితే మళ్ళీ నేనే యాంకర్, ఇంకో ప్రోగ్రామ్ ఇస్తే అక్కడ Okay. న్యూస్ చదివాను, ఇంకో ప్రోగ్రామ్ చూస్తే ఫన్ చేసామండి, ఇంకో ప్రోగ్రామ్ చూస్తే వాయిస్ ఇచ్చామండి, ఇంకో ప్రోగ్రామ్ చూస్తే టాప్ మూవీస్ రేటింగ్ ఇచ్చామండి. సోమవారం నుండి శుక్రవారం వరకు వచ్చే ప్రతి అరగంట ప్రోగ్రామ్ లోను బంపర్ టు బంపర్ అంటే చిన్న గ్యాప్లో నా ప్రోగ్రామ్స్ వచ్చాయి. అంటే ఒక టర్మ్ 7 ప్రోగ్రాంలు నేను సోలో యాంకర్. ఓకే 7 programs. ఈటీవీ ప్రభాకర్, ఇక్కడ జెమిని సురేష్, మీ ఇద్దరం ఉండేవాళ్ళు. ఎందుకంటే నా లైఫ్ ఇంకా అక్కడే ఉండేది. పొద్దున్నే క్యారేజ్ పట్టుకుని పొలానికి వెళ్ళిపోతే రైతు ఏం చేస్తాడు, సాయంత్రం ఇంక చీకటిపోయింది ఇంటికి వెళ్ళిపోతామని బుడ్డిదేపు పట్టుకుని ఆడు మళ్ళీ ఆ క్యారేజ్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఓకే ఆ టైప్ డ్యూటీ మీద పొద్దున్నే వచ్చేవాడిని క్యారేజ్ పట్టుకుని. జెమిని టీవీకి ఎంట్రీ, అక్కడ రాయటం, యాంకరింగ్, వాయిస్ ఓవర్, స్క్రిప్ట్లు, ప్రోగ్రామ్ డైరెక్టర్, ఇన్ని పనులు ఉండేది. వీటన్నిటిని చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకునేది. ఓకే 6 to 6 జాబులు కాదు మన మీడియాలో. సో అందుకని అక్కడే ఉండేవాడిని. అందుకని ఎవరు రాకపోయినా ఒకవేళ గమని సురేష్ ఉన్నాడు, సురేష్ని పెట్టండి, అది చేసే ఆ ప్రోగ్రామ్ గమని అయిపోవాలి, ఇలా Okay. ఉండేది. సో అన్ని ప్రోగ్రాములు చేసేవాళ్ళు. సో ఇష్టమైన ప్రొఫెషన్ కష్టం అసలు అనిపించేది ఇంకా. ఇప్పటివరకు ఎప్పుడు కష్టం నెవర్, Okay. అది అనిపించదు కూడా ఇన్ ఫ్యూచర్. ఓకే మీరు చేసేటప్పుడు ఎవరైనా అవకాశాలు అడిగేవారా, మీడియాలోకి రావాలంటే ఏం చేయాలి, బయట కలిసి ఎవరైనా కామన్ పబ్లిక్? నిన్న కూడా అడిగారు. ఇప్పుడు కదన్నా, అప్పుడు అంటే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి కదా. ఉన్నాయి. వాళ్ళకి తెలియట్లేదు, చెప్పాను నేను ఆల్రెడీ. ఎవరిని అడగక్కర్లేదు. సెల్ ఫోన్ లో కెమెరా పెట్టాడు ఒకడు, మహానుభావుడాడు. సెల్ ఫోన్ లో కెమెరా పెట్టినోడిని తాటికం మెట్టి కొట్టాలని చెప్పాను రీసెంట్ గానే నేను. ఎందుకు కొట్టాలంటే కెమెరా ఎందుకు అవసరం, ఫోన్ ఎందుకండి. హలో మా ఓనా ఏం చేస్తున్నా, భోంచేవా, సరే అదే నేను వచ్చేస్తాను, ఎల్లుండి కలుద్దాం. సమాచారం ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి చెప్పడం కోసం తయారు చేసి ఎవడికో దిక్కుమాల నడి వచ్చి అందులో కెమెరా పెట్టాడు. ఈవేళ ప్రపంచం సంకన ఆగిపోయింది ఆ కెమెరా వల్ల. ఓకే అలా చాలా మందికి తెలియని విషయం, మీ చేతుల్లోనే కెమెరా ఉంది. నువ్వు పాపులర్ అవ్వాలంటే ఎవడో వచ్చి నీ కెమెరాలు ఎట్టక్కర్లేదు, లైట్లు ఎక్కర్లేదు. అవసరం వీడికి అభిముఖంగా నుంచి ముఖం మీద లైట్ వేసుకుని కెమెరా పెట్టుకుని 4 మాటలు పాడే యూట్యూబ్ లో పాడే అంతే. ఓకే నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి పాపులర్ అన్న అవుతావు, లేదంటే లోపల కుమ్మేయడం జరుగుద్ది. ఓకే సో ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడు వాతావరణం ఈ విధంగానే ఉంటది. సరదాగా ఉంటాను. ఓకే ముఖ్యంగా మీది గోదావరి కదన్నా. అవునండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ అందరూ కూడా గోదావరి జిల్లా నుంచి వచ్చినారు. వాళ్ళ టైమింగ్ కూడా చాలా బాగుంటది అన్న. కొన్ని సినిమాల్లో ఆ యాస వల్లే సినిమాలు ఆడిస్తూ ఉంటాయి. వరకు అందేటప్పుడు అలా ఏం లేదన్న. బేసిక్ గా మీరు చెప్పింది కరెక్టే, గానీ అక్కడ ఒక పిచ్చి పట్టుకుంది అనుకో, గోదావరి జిల్లాలో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి అనుకుంటే దానికోసం వాడు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాడు. దాన్ని ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ఉంటాడు. నేను యాక్టర్ని వచ్చా, యాంకర్ అయ్యా, రేడియో జాకీ అయ్యా, డబ్బింగ్ ఇవన్నీ చేసుకుని ఇవాళకి నేను ఇప్పుడు యాక్టర్ గా మీ ముందుగా కూర్చోగలిగాను. అలాగే ఒక డైరెక్టర్ అనుకున్నాడు అనుకోండి, మీ ఇలాంటి యంగ్స్టర్ దాని మీదే ఉంటాడు. ఆ కసి పట్టుదల ఆ గోదావరి నీళ్లలో ఆ ప్రాంతంలో ఉంటది. అందుకని వాళ్ళు సాధించి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అందరిలో అవేర్నెస్ వచ్చింది, అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇటు వరంగల్ నుంచి, అటు విజయనగరం నుంచి, ఇటు నెల్లూరు నుంచి, ఇటు ఎక్కడ ఎనీవేర్ అంటే 2 ప్రాంతాల నుంచి వస్తున్నారు. 2 చోట్ల టాలెంట్లు. ఆ 2 అనే మాటే లేదు. నీకు తెలియదు ఏంటంటే తెలుగు అనే మాటే ఉంటది. ఓకే నేను రీసెంట్ గా ఒక చోట చెప్పా, మీరు అంటున్నారు కదా నేను గోదావరి జిల్లాల నుంచి వచ్చాను, నేను చాలా సినిమాలు ఈ మధ్యన ఏం మంచిగా ఉన్నావు, ఎట్లా ఉన్నా, ఏం చేస్తున్నావు, డైలాగులు ఇప్పుడు మొత్తం అవి చూడడానికి ఇష్టపడుతున్నారు జనాలు. చెప్తాను భయ్యా, నేను పుట్టింది ఆంధ్ర గడ్డ, నేను పెరిగింది తెలంగాణ అడ్డ, నేను ఆడా ఉంటా ఏడా ఉంటా, నేను తెలుగు, నేను ఎక్కడైనా ఉంటాను. ఓకే కానీ ఆ విద్వేషాలు ఇప్పుడు ఏం లేవు కానన్నా, కానీ కొంతమంది మాట్లాడుతుంటారు. సో వాటి గురించి మనం పట్టించుకోవద్దు. కానీ సో మిమ్మల్ని అయితే అందరు ఇష్టపడుతూ ఉంటారు. మేము కామన్ గా మీరు నేను చెప్తా ఎప్పుడు అంటాను, అందరూ నవ్వుతారు. ఫారెస్ట్ లో ర్యాబిట్లు అంటుండే, ఎక్కడైనా ఉంటది అది పాపం. అలా చిన్న పొదలాట్లు ఫారెస్ట్ లో ఉంటది. అది నిజంగానే పులి కోసం అనుకో దాన్ని తినేద్దామని వచ్చినా అందంగా క్యూట్ గా అలా జాలిగా అలా చూస్తూ ఉంటే ఆ పోలే పాప ఇది కడుపు నిండదు ఏమో వెళ్ళిపోమ్మా అని పంపించేసే టైప్. నేను నలుగురితో ఉంటా, సరదాగా ఉంటా, నవ్విస్తూ ఉంటా, కాసేపు మాట్లాడడం అక్కడ వెళ్ళిపోయాం అంతే. ఓకే సో అందరికి మీరు జెమిని సురేష్ అనే తెలుసు. మీ అసలు పేరేందని? అసలు వీర వెంకట సత్య సురేష్. వీర వెంకట సత్య సురేష్. ఓకే మా ఏరియాలో వీర ఒకటి, వెంకట ఒకటి, సత్యనారాయణ స్వామి అన్నవరం. ఆ పేర్లు అన్ని ఇప్పుడు మీ పేరు నరేష్ అనుకోండి, వీర వెంకట సత్య నరేష్ అంతే. అన్ని యాడ్ చేయాలి, అవి చాలా మందికి అయ్యే ఉంటాయి. ఓకే సో అది మీ పూర్తి పేరు, కానీ జనాలకు మాత్రం మీరు జెమిని సురేష్ అనే తెలుసు. అది ఏదన్నా అంతే. నేననే కాదు, మీరు ఇంకొక 7-8 ఏళ్ళు ఇదే టీవీలో పట్టేది హిట్ టీవీ నరేష్ అంటే ఇప్పటికే అంటారు. ట్రూ కలర్లో కూడా అలాగే వస్తుంది. ఓకే TV9 సీను. ఓకే జీ తెలుగు ప్రకాష్. ఓకే అంతే. ఏదో చోట కూర్చుంటే ఇంకా ఏం చేస్తారు, జనాలు అంటించేస్తారు కోసం. అలా జెమిని సురేష్. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జెమిని టెలివిజన్. రైట్.
ఇప్పటికీ నిజంగా. నేను జెమినీ టెలివిజన్ లో పనిచేస్తున్నాను. యాక్టర్ గా కొంచెం బిజీ అవటం వల్ల యాంకర్ గా కనిపించట్లేదు 2014 నుంచి. రైట్. బట్ నేను వినిపిస్తున్నాను. మీకు రెగ్యులర్ గా జెమినీ టీవీలో వినిపించే యాడ్స్ వాయిస్ అంతా నాదే. Okay. మీ జెమినీ టీవీలో ఓకే. ఈ ఆదివారం మధ్యాహ్నం ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 10 గంటలకు అని టైమింగ్స్ వస్తాయి. రైట్. ఆ కింద సీరియల్స్ టైమింగ్స్ వస్తాయి, సీరియల్స్ టైమింగ్స్ సినిమా టైమింగ్స్ వస్తాయి, అవన్నీ మీవే. ఇంకా నేనే Okay. రికార్డ్ చేస్తాను. డబ్బింగ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలే ఇంకా జెమినీ వాళ్ళు. అంటే వాళ్ళు తీసుకోలేదు యాక్చువల్లీ. మీరు మాట్లాడే స్లాంగ్ ఉంది కదా, నార్మల్ గా మేము హ్యాపీగా ఉండడం ఆ స్లాంగ్, ఈవెన్ తెలంగాణ అయినా ఏదైనా మేము అందరం ఆ స్లాంగ్ మాట్లాడడానికి ఇష్టపడతాం. ప్రేమ ఉంటది మ్మ్. ఆ స్లాంగ్ లో. అంటే ఇష్టంగా మాట్లాడతాం, చాలా మంది మాట్లాడతారు కూడా. నాకు ట్రై చేసి శ్రీహర్ అనే దగ్గర ఇష్టపడి నేను చాలా ఇష్టంగా నేర్చుకున్నా. అంటే నాకు ఇంకా తెలంగాణ భాష. నరనరాల్లో ఉన్నది తెలంగాణ భాష. గోదావరి జిల్లాలో అయినా నాకు తెలంగాణ ఫ్రెండ్స్ ఎక్కువ. వాళ్ళతో మాట్లాడుతుంటే మంచి మజా వస్తుంది, కిక్ వస్తుంది. అంటే వాళ్ళు ఒక సపరేట్ టైమింగ్ అది. ఓకే. ఒక చిన్న బెదిరింపు ఉంటది, ఒక హుందా ఉంటుంది, కమాండ్ లాగా ఏమ్రా ఏయ్ అట్లా పోతావా? ఇట్లా రా. చిన్న ఫన్ ఉంటది, అది ఉంటది. నాకు అది ఇష్టం, అందుకని అది ట్రై చేసి సరదాగా ఈ మధ్య చేసిన 2-3 సినిమాల్లో ఒక పోలీస్ ఆఫీసర్, తెలంగాణ పోలీస్ ఆఫీసర్, ఇంకొక సినిమాలో కూడా ఒక హస్బెండ్, తెలంగాణ హస్బెండ్. ఏమున్నాయన్నా డైలాగ్స్ ఏమున్నాయి? చాలా ఉన్నాయి. అందరికంటే ఎక్కువ ఎదుర్కొంటున్న కూర్చున్న యాంకర్ నేను కూడా కొన్ని వందల ఇంటర్వ్యూలు చేశాను కాబట్టి ఏదన్నా ఒకసారి ఆ డైలాగ్ చెప్పంటే చూడు, దాని అంత దరిద్రం ఇంకోటి లేదు. ఎందుకన్నా? ఇప్పుడు అక్కడే కెమెరా ముందు ఈశ్వరో మహాదేవ డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఇది ఎంత ఎక్స్ప్రెసివ్ గా చెప్పాలని దాన్ని గుర్తెట్టుకుని చెప్తాం. అప్పటికప్పుడు అలా బ్రెయిన్ లో ఉంటది. ఒక 6 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత దాన్ని ఏదన్నప్పుడు సరే చెప్పండి అంటే పెప్పే అంటాం, ఇంకా ఉంటుంది. ఓకే. కొన్ని ఇప్పుడు పాంచాలి పంచపత్రిక ఇవా నన్ను పరిహసించినది అనేది డైలాగ్ ఉంది ఎన్టీ రామారావు గారు. అవును. మహానుభావులు వాళ్ళందరూ డైలాగ్. ఇప్పుడు డైలాగులు ఎక్కడ ఉన్నాయన్న, మాటలే కదా అలాంటి. ఇప్పుడు మళ్ళీ తర్వాత సాయి కుమార్ గారు చెప్పారు హీరోలు విలన్లు లేరి నాటకంలో అన్నాడు ఆయన. అవి డైలాగ్స్. ఇప్పుడు డైలాగ్స్ కాదు ఉండేది, మాటల్లో విషయాన్ని క్యారీ చేస్తున్నారు, ఎదుటి మనిషికి అర్థమయ్యేలాగా కొంచెం చెప్తున్నారు. అక్కడక్కడ ఉంటాయి డైలాగ్స్. అందుకని మీరు నన్ను డైలాగులు అడగడం, నేను చెప్తే మీరేంటో మీకు నాకు ఇద్దరికి మంచిది కదా. ఓకే. సో మీ ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి గారు. అవునండి. మెగాస్టార్ చిరంజీవి గారిని చూసే మీరు సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారా? అదే అంటే నేను చిన్నప్పుడు ఆయన చూశాను. ఇంకా తర్వాత చిన్నప్పుడు ఎవరు మనకు గుర్తుండిపోయే అంటే ఒక ఊహ తెలిసిన తర్వాత 8-9 సంవత్సరాలు అప్పుడు నేను మా ఊరు గోదావరి గట్టు మీద షూటింగ్ జరుగుతుంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అని దొడ్డిపట్ల అని పాలకుల దగ్గరలో ఊరు. ఆ ఊర్లో కోడిరామకృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా అది. అప్పుడు మా ఇంట్లో పనిచేసి ఆయన ప్రతి శుక్రవారం సంత జరుగుతూ ఉంటే జనం గుంపులుగా వెళ్ళి ఏదో చూస్తున్నారు. ఓకే. గోదావరి గట్టిన ఏదో షూటింగ్ అంటే అప్పుడు నాకు 9-8 ఏళ్ళు ఓకే. ఆయన భుజాల మీద ఎక్కించుకుని మా ఇంట్లో పనిచేసి ఆయన ఉంటారు కదండి ఆయన. ఓకే. చూస్తే అప్పుడు నేను ఆయన చిరంజీవి గారు బోట్ లోంచి దిగుతారు ఆ షార్ట్ అది తీసాను. అది నేను ఫస్ట్ చిరంజీవి గారిని చూడటం. ఇప్పటికీ ఆయనతోనే ట్రావెల్ అవుతుంది. నార్మల్ గా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దు ఇంకా ఇండస్ట్రీలోకి రావద్దు అలా ఏమనలేదు. మా అమ్మ బాగా ఎంకరేజ్ చేశారండి. చేశారా? లేకపోతే నేను లేను. అంటే భయం ఉంది, ఏమవుతామో తెలియదు కదా. ఇండస్ట్రీ అంటే అప్పుడు అందరికి ప్రతి ఇంట్లోనూ భయం ఉంటది. ఇప్పటికీ ఆ భయాలు ఉన్నాయి. ఇప్పుడు పర్లేదు, ఇంకా కొంచెం రకంగా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ సినిమా ద్వారా తీర్చుకుంటున్నారు, లేదా మీడియా ద్వారా తీర్చుకుంటున్నారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సెల్ ఫోన్ ఉన్న కెమెరా ద్వారా తీర్చుకుంటున్నారు. ఓకే. సో మీకు శ్రీహరి గారు ఎప్పటి నుంచి పరిచయం అన్నా సార్? ఫస్ట్ నుంచి. అదే నేను శేషాద్రి నాయుడు అనే ఒక సినిమా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది శ్రీహరి అన్నయ్య. శ్రీహరి అంటే మీరు యాజ్ ఎ ఫిల్మ్ జర్నలిస్ట్ మినిస్టర్ గారు అబ్బాయిని. నేను అప్పుడు యాంకరింగ్ చేస్తుంటే ఆయన ఏదో నైట్ పూట నేను ప్రోగ్రామ్ చూస్తుంటే ఆయన కూడా ఇంట్లో టీవీలో ఆ ప్రోగ్రామ్ సాయంత్రం చూసేవాళ్ళు ఎక్కువ బాగా. అది నవ్వుల నజరానా అని ఏదో ఒక టైటిల్ అప్పట్లో గుర్తులేదు సరిగ్గా. తుపాకులు టోపీలు పెట్టుకుని ఆంధ్ర భాష నేను మాట్లాడుతూ ఉంటే తెలంగాణ భాష కన్నా గారని ఇంకొక యాక్టర్ ఇద్దరు తుపాకులు పట్టుకుని చేసేవాళ్ళం. అది బాగా హిట్ అయింది ఆ షో. ఆ షోలో నన్ను చూసి శ్రీహరి గారు వేరే కో డైరెక్టర్ గులాబీ శ్రీని అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అప్పట్లో ఆయన పంపించి ఇలా క్యారెక్టర్ చేస్తారంటే ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఆయన. ఓకే. శ్రీహరి గారు. సో శ్రీహరి గారితో మీకు చాలా మెమరీస్. అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం. ఎక్కడ కలిసిన ఆయన ప్రతి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆయన అప్పట్లో డి టీమ్ అని ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఆ సినిమా ఆయన డైరెక్షన్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు కూడా నాకు అందులో హీరోగా అంటే ఆయనతో పాటు ఇంకొక ఆయన నేను ఇద్దరు ఉండేలాగా ముగ్గురు మీద ఆ సినిమా ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం అది. ఆయనే డైరెక్ట్ చేద్దాం అనుకుని కథ అంతా రెడీ చేసుకున్నారు. సినిమా పేరు డి టీమ్. ఓకే. ఆ సినిమా చేద్దాం అంటున్నారు కానీ అది చేయలేకపోయారు. అందులో కూడా నన్ను అప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు. అది చేయలేదు. దాని తర్వాత ఆయన కాలం చేయడం. లాస్ట్ ఎప్పుడు కలిసారని ఆయన కాలం చేసి అదే
బాంబే వెళ్తున్నప్పుడు ముందు Hmm. అక్కడ నుంచి బాంబే నుంచి ఇంకా ఆయన మళ్ళీ మామూలుగా రాలేదు. ఇంకా బాంబే వెళ్ళే ముందు కలిసా. ఓకే రైట్. ఎక్కువగా ఏం మాట్లాడుతున్నా మీతో ఆయన? సరదా అన్నయ్య తెలంగాణది బాగా మాట్లాడతాడు. Hmm. అందులో సీడ్ ఉంటుంది, ఆ తెలంగాణ ఆ స్లాంగ్ ఓకే. అది మాట్లాడేవారు, కబుర్లు చెప్పించుకుని నేను ఎలాంటి విషయాలు అవి చెప్తా ఉంటే ఏం చేస్తారు ఎక్కడ ఉన్నారు ఆయన మాట్లాడతాం. Hmm. వాళ్ళ ఇంట్లో వంటింటి వరకు వెళ్ళిపోయాడు, ఇంట్లోనే అంతా తిరిగేవాడిని. వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు మేఘాంశు, వాళ్ళతో ఆడుకుంటా సాటర్డే సండేలో ఏదో టైం అంటే అన్నయ్య చాలా షూటింగ్లకి ఆయన బిజీ ఫుల్. అసలు ఉన్నప్పుడు ఆయనే ఎవరితోనూ రత్నం ఒక అతను ఉండేవాడు, ఆయనతో ఫోన్ చేయించి సురేష్ వాళ్ళని రమ్మనంటే వచ్చి కాసేపు కూర్చుని సాయంత్రం దాకా. ఆయన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ శ్రీ మహాలక్ష్మి, శేషాద్రి నాయుడు ఆయన చేసిన అన్ని సినిమాల్లో నాకు ఎంతో చిన్న చితక వేషాలు ఇస్తూ ఉన్నాను. సో ఆయన ఎన్నిసార్లు అని వచ్చి మిమ్మల్ని హీరోగా చేయి అని చెప్పేసి? అదే ఒక సినిమా, అది నేను నాకు ఆ ఇష్టం ఉంది, వీడు పనికొస్తాడు వీడు అంటే సినిమాని చేయడం కాకుండా నార్మల్ గా బయట హీరోగా ఆయనే అన్నారు. ఆయన అంటే నువ్వు బాగుంటారా నీకు ఆ పోలీస్ క్యారెక్టర్ నా పక్కన ఇద్దరు ఉంటారు, ఆయన మెయిన్, ఆయనే డైరెక్టర్, ఆయనే మెయిన్ హీరో, ఓకే ఇంకా ఇద్దరు ఉంటారు, ఒక టీం, అది డి Okay. టీమ్ అని. Okay. ఒక ఛాలెంజింగ్ ఫిలిం, యాక్షన్ ఓరియంటెడ్. నువ్వు హైట్ అది బాగుంటావు పోలీస్ ఆఫీసర్ గా, నాకు అప్పుడు ఆ పోలీస్ డ్రెస్ అది వేయించి చూసి అప్పుడు నన్ను ఒక హీరోగా, అంటే ఆయన మెయిన్ హీరో అయితే ఆయన సపోర్టింగ్ క్యారెక్టర్స్ లాగా అనుకోండి. ఓకే అప్పుడు అనుకున్నారా అలా చేద్దామని, చేద్దాం అని అనుకున్నాం. ఆ కథ అంతా రెడీ చేసుకున్నారు కానీ కుదరలే. ఆయన ఇంకా బిజీ అయిపోయాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాలం చేయటం అని కుదరలేదు. ఓకే. సో మీరు ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు సీరియల్స్ లో కూడా చేస్తున్నారు కదా తర్వాత? ఒకే ఒక సీరియల్, ఒకే సీరియల్ రాడాన్ టీవీ వాళ్ళది అపరాజిత అని 2007లో వచ్చింది. అందులో నేను హీరో. సుబ్లాక్ సుధాకర్ గారు, నివలాల్గల్ రవి గారు, చాలా మంది యాక్టర్స్ అందులో తెలుగు, తమిళ, కన్నడ భాషల నుంచి. నా హీరోయిన్ అమ్మాయి ఫ్రమ్ కన్నడ. ఒక సీరియల్ హీరోగా చేశాను. 150 ఎపిసోడ్ నేనే సోలో హీరోగా చేశాను. ఓకే. అక్క తమ్ముడు కథ, అది అపరాజిత, పెద్ద హిట్ అప్పట్లో. ఓకే. ఇంతకుముందు డబ్బింగ్ కోసం అడగడం మర్చిపోయినా, అంటే అప్పట్లో మీరు జెమినీలో డబ్బింగ్ చెప్పేటప్పుడు అప్పటికి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది పాపులర్ అయినారా? అప్పుడు అంటే అది ఓన్లీ ఫిల్మ్ డబ్బింగ్ ఆర్టిస్టులు Okay. ఉండేవాళ్ళు. ఈ వాయిస్ ఓవర్స్ అవి అలా ఏమి లేవు. పెద్దగా డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు కూడా బయట అంటే ఒక టీం కింద ఉండేవారు. ఇప్పుడు సాయి కుమార్ గారు వీళ్ళందరూ హీరోలకి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులు కొంతమంది వాళ్ళందరూ ఒక పక్కన ఉండేవారు. ఫీమేల్స్ కొంతమంది అప్పట్లో వాళ్ళు సపరేట్ గా ఉండే. శిల్ప గారని, ఆవిడ కూడా యాక్ట్రెస్, ఆవిడ శిల్ప గారు. ఈ ఆర్సీఎం రాజు గారు, మన ఆర్సీఎం రాజు గారు సీనియర్. ఆయన తర్వాత మన తరుణ్ వాళ్ళ మదర్ తరుణ్ గారు ఉన్నారు కదా హీరో, రోజారమణి గారు. ఇలా ఆ టీం ఒక్కొక్క జనరేషన్ మారింది. నేను వచ్చేప్పటికి ఏంటంటే నేను ఎలా పాపులర్ అయిందంటే వాయిస్ ఓవర్లు చెప్పేవారు. మాది సినిమా ఫంక్షన్లకి ఏవి మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన నటుడిగా, ఇలాంటివన్నీ రాసేవాళ్ళు స్క్రిప్ట్లు. ప్రతిసారి ప్రతి ప్రోగ్రామ్ కి హీరోకి, హీరోయిన్ కి, డైరెక్టర్లకి అందరికి ఏవీలు ఉండేవి. ఓకే. అవి నేను చెప్పేవాడిని. అవి బాగా పాపులర్ అయినాయి. అలా ఒక 500-600 ఏవీలు చెప్పుంటా. బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి, ఎవరు పెద్ద సినిమా ఏ సినిమా వచ్చినా నా వాయిస్ రికార్డ్ చేసి దాని మీద క్లిప్స్ వేసేవాళ్ళు. అలా నా వాయిస్ మార్కెట్లోకి వచ్చింది. ఆ తర్వాత నాగేంద్ర గారు ఇక్కడ, ఆయన ఈ యాడ్స్ చెప్పించేవాడు, కమర్షియల్ యాడ్స్. ఓకే. రిజల్ట్స్ వస్తాయి కదా, శ్రీ చైతన్య, నారాయణ, సంచలనం 1, 2, 3 ఇవన్నీ ఇలాంటివి. అలా ఇంకా రకరకాల ప్రక్రియ. తర్వాత రేడియోకి వెళ్ళాను. అదే వాయిస్ ఎంత వాడాలో అంత వాడేసి అరిగిపోయింది, ఇంకేం లేదు. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కింగ్ నాగార్జున గారు నాన్న? ప్రోగ్రామ్ అంటే ఒక హీరో నేను ఫస్ట్ టైము ఈటీవీ కోసం అక్కడ మన ఈయన ఉండేవారు, హెడ్ ఉంటారు కదా, ఆయన నన్ను పిలిచి, నువ్వు మన్మధుడి సినిమా అప్పుడు నువ్వు ఎలాగోలాగా నాగార్జున గారు ఇంటర్వ్యూ సంపాదిస్తే ఇంటర్వ్యూ నువ్వే చేయొచ్చు అన్నారు. ఓకే. 3 రోజులు 4 రోజులు తిరిగితే అప్పుడు సుప్రియ గారు చూసుకుంటున్నారు నాగార్జున. ఓకే. ఎలా చేద్దామమ్మా అంటే, ఇలా నేను సెయింట్ ఆన్స్ కాలేజ్ అమ్మాయిలను అందరినీ తీసుకొస్తానమ్మా, నేను కూర్చుంటాను, నాగార్జున గారు 2 యాంకర్స్ ఉంటారు అది అని చెప్తే ఆవిడ కన్విన్స్ అయ్యి సరే అయినప్పుడు నాగార్జున గారిని తీసుకొని అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాలు అప్పటికి ఇంకా స్టూడియో లైక్ అట్లా. ఓకే. అక్కడ ఈ నిన్నే పెళ్ళాడితే హౌస్ సెట్ ఉండేది, ఓన్లీ సెట్, ఖాళీ ప్లేస్ అక్కడ గ్రీనరీ అందులో పెట్టి అమ్మాయిలను అందరిని కూర్చోబెట్టి ఫస్ట్ టైం నేను నాగార్జున గారిని కూర్చుని నేను మాట్లాడిన 2 నిమిషాలకి అది మీ దేవురు అని అడిగారు నాగార్జున. ఓకే. ఇలా గోదావరి భీమవరం అండి, అక్కడే పుట్టిపోయి, బాగుంది నీ మాట, బాగుంది, సరదాగా ఉంది నీతో అన్నారు. ఓకే. అది నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది ఓకే. ఈటీవీకి. సో ఆయన మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఏమన్నారని, ఏం మాట్లాడు నార్మల్ గా? అదే 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీ ఎవరు అన్నారు. ఇలా అండి భీమవరం అని చెప్పారు. తర్వాత ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది. అప్పుడు పెద్ద హిట్ ఆ ఇంటర్వ్యూ కూడా. ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ పెద్ద హిట్.
అప్పట్లో మీకు పోటీ కూడా ఏం లేదనుకుంటా ఆ రోజుల్లో. అదే నేను నేను అప్పుడు ఈటీవీకి చేశాను. అది ఈటీవీకి చేశారు. ఫిలిం డైరీ, విలనీయం, ఈ ఇంటర్వ్యూస్, సండే వచ్చే ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఓకే. ఈటీవీ తర్వాత నేను జెమినీ జాయిన్ అయిన తర్వాత ఇంక నేను జెమినీ సురేష్, నాకు ఆ టైంలో అవతల ఛానల్లో ఈటీవీ, తను ఈటీవీలో పాపులర్ అయ్యాడు, ఈటీవీ ప్రభాకర్ గారు. మేమిద్దరే ఉండేవాళ్ళం, మేల్ యాంకర్స్. ఇంకా ఎవరు లేరు ఇంకా. ఆ తర్వాత అంటే సోలో ఇంటర్వ్యూస్ కానీ ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏదన్నా చేయాలంటే మేమిద్దరం ఉండేవాళ్ళం. రఘు కుంచే నాకంటే ముందు ఉన్నారు వేరే వాళ్ళు. మా టర్మ్ అంటే అక్కడ ప్రభాకర్, ఇక్కడ జెమినీ, ఓకే, నేను సురేష్. ఓకే. మీ ముందు అంటే ఎవరు ఉండొచ్చు? నేను రఘు కుంచే అన్న అక్కడ నుంచి. అన్నయ్య తను బిజీ అయిపోయి మ్యూజిక్ లో తను వెళ్ళిన తర్వాత 24 ఫ్రేమ్స్ ఇంటర్వ్యూస్ నేను మొదలు పెట్టాను. ఓకే. జెమినీలో సత్తన్న, దాసన్న, వారందరూ. మా నెక్స్ట్ జనరేషన్ ప్రదీప్. ఓకే. ఆ తర్వాత రవి. ఓకే. అలా మారినాయి. ఇప్పుడు సునీల్ గారు మీరు క్లాస్మేట్స్ అన్నా? కాదు, ఆయన సీనియర్. నేను 8th క్లాస్ అయితే ఆయన 10th క్లాస్. ఓకే. ఒకే స్కూలు, ఒకే కాలేజ్, ఒకే చోట థియేటర్ ఆర్ట్స్ లో పనిచేసాం. ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్ కి కలిసి వెళ్ళేవాళ్ళం. నేను నాటకాలు వేసేవాడిని, సునీల్ ఏమో డాన్స్ లో చాలా బాగా చేస్తాడు. ఓకే. అలా ఒక సీనియర్ నాకు. ఓకే. సో ఆయన ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అంటే మీరు కలిసినప్పుడు ఏం మాట్లాడుతుండే అప్పుడు? ఫస్ట్ ఆయన 1997 లోనే ఇండస్ట్రీకి వచ్చాడు. నేను 2004 లో వచ్చాను. 10 ఏళ్ళ తర్వాత, 7 అంటే ఒక 7-8 ఏళ్ళ తర్వాత నేను వచ్చాను. భీమవరంలో ఇంకా అంతే. నువ్వు నేను కంటే ముందే ఉన్నానా సునీల్ గారు? నువ్వు నేను కన్నా ముందే, అంత ముందే. తను కూడా కొన్ని టీవీ ఎపిసోడ్స్ చేశాడు. ఓకే. కొంత అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని పనిచేశాడు. తను చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత అది మన ఇందాక మీరు చెప్పిన నువ్వు నేను, చిత్రం, ఇలాంటి చిత్రం ఈయన యాక్చువల్. నువ్వు నేను ఆయనకి మంచి పేరు వచ్చిన తర్వాత మనసంతా నువ్వు. ఓకే. సీనియర్ మేమందరం. రైట్. అప్పట్లో చిరంజీవి గారిది ఏమన్నా చేశారా ఇంటర్వ్యూ? నేనా చిరంజీవి గారిని ఒక 4 సార్లు ఇంటర్వ్యూ చేస్తుంటాను. అంతే, రకరకాల కారణాలు. ఒకసారి అంజీ హెక్సా ప్లాటినం డిస్క్, అంజీ సినిమా పెద్ద అభిమాని కలిసినప్పుడు ఏం చెప్పారు? ఫస్ట్ టైం కలిసి హిట్లర్ సినిమా చేశాను, గాడ్ ఫాదర్ లో యాక్ట్ చేస్తున్నాను. చిరంజీవి గారు నన్ను ఎప్పుడు చాలా ఆప్యాయంగా, చాలా ప్రేమగా, వెళ్ళగానే భుజం మీద చేసి మాట్లాడే అంత చనువు సంపాదించుకున్నానంటే భగవంతుడు నాకు ఇచ్చిన పూర్వజన్మ సుకృతం. మెగాస్టార్ ఇప్పుడు కూడా నన్ను ఇప్పటికీ మెగాస్టార్ ఇలా భుజం మీద చేసి అంటున్నాను కదా మీకు. రైట్. మీ ఫ్రెండ్ ఉంటాడండి, మీ క్లోజ్ ఫ్రెండ్ ఏం చేస్తారు, లేదా మీకు ఇష్టమైన వాళ్ళు వెంటనే రా ఏంటి అంటారు కదా, అంత ప్రేమగా ఉంటాడు ఆయన. రైట్. సో ఆ క్షణాల్లో ఏమనిపిస్తుందా మీకు అసలు? చిన్నప్పుడు 9-8 ఏళ్ళ చూసిన మీరు? చెప్పాను ఆయనకి ఎన్నోసార్లు, అవి చాలాసార్లు తెలిసి. ఇంట్లో ఆ షార్ట్ అంతా చెప్తా ఉంటాను. ఆయన ఏం చేస్తారు, ఆ ఊరికి పంచాయతీరాజ్ ఇంజనీర్ గా వస్తారు రోడ్లు వేయించడానికి ఆయన. ఓకే. ఇంట్లో రామయ్య వీధుల కృష్ణ. ఆ సినిమా అంతా గుర్తు, డైలాగ్ టు డైలాగ్ ఆయన చెప్పేస్తాం. ఓకే. చిరంజీవి గారు ఒక చిన్న సందర్భాన్ని కూడా మర్చిపోరు, మళ్ళీ గుర్తు చేస్తారంట, నిజమేనన్నది? ఎవరైనా గుర్తు పెట్టుకుంటే సందర్భాన్ని కూడా గుర్తు చేస్తారు అని. అదే ఒక సందర్భం ఏంటంటే, జెమినీ టీవీలో నేను కూర్చునే టేబుల్ మీద గ్లాసెస్ ఉండేవి, నాకు టేబుల్ ఉండేది. ఆ గ్లాసెస్ కింద అప్పట్లో గ్రీటింగ్ కార్డులు ఉండేవి. రైట్. గ్రీటింగ్ కార్డ్స్. పులి, అడవి దొంగ, మగమహారాజు, ఇలాంటి సినిమాల్లో గ్రీటింగ్స్ వచ్చేవి. తలసరిగా కార్డులు ఉండే. అప్పట్లో మనం ఫ్రెండ్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అన్నప్పుడు మన ఫేవరెట్ అభిమాన హీరోని వాళ్ళ ఇంటికి వాడు గ్రీటింగ్ ఇచ్చేవాడు. అలా గ్రీటింగ్స్ కొనేవాడిని ఇంత కట్ల కింద. ఆ గ్రీటింగ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. ఓకే. అన్ని చిరంజీవి గారి. అప్పుడు అడవి దొంగ సినిమాలో రుస్తుం, దొంగ, పులి, పులిలో ఇలా గన్ ఇరుస్తాడు ఆయన, ఆ స్టిల్స్ అన్ని కలెక్ట్ చేసినవి చాలా ఉన్నాయి. ఈ గ్రీటింగ్ కార్డ్స్ అన్ని దాచుకున్నాను నేను. అలా ఇంట్లో ఉంటున్నాయి, దాచుకున్నాను కదా. నేను కూర్చునే టేబుల్ మీద వెనకాల పెద్ద వైట్ తీసి ఈ స్టిల్స్ అన్ని నేను ఇలా గ్రీటింగ్ సర్ది అర్ధంగా పెడతాం కదా, రైట్, డెకరేట్ చేశాను. ఓకే. చిరంజీవి గారు శంకరదాద ఎంబీబీఎస్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మా ఆఫీస్ లో ఆయన ఏదో వాష్రూమ్కి వెళ్ళడానికి వచ్చినప్పుడు మా జీకే మోహన్ గారిని మీ ఆఫీస్ ముందే ఆయన, రండి సార్ మీ అభిమాని అదేం తీసుకొచ్చి చిరంజీవి గారు నా టేబుల్ దగ్గరికి వచ్చేసి, ఈ ఫొటోస్ అన్ని ఏంటి, అసలు ఎక్కడ కలెక్ట్ చేసావు ఇన్ని ఫొటోస్, నా దగ్గర ఒక బుక్ ఉంది అనే అంటాను. చూపిస్తా, అవునా అన్నారు. చాలాసేపు అన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గ్రీటింగ్స్ ఒక 20-30 గ్రీటింగ్స్ పెట్టి ఒక టేబుల్ మీద గ్లాస్ కింద గ్రీటింగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ నేను జెమినీలో ఛానల్ నా టేబుల్ అదే, ఆ టేబుల్ మీద ఎప్పుడు అలా ఉండేవి. అలా కలెక్ట్ చేసి పెట్టాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నన్ను అన్ని ఒక 2-3 నిమిషాలు నా దగ్గర ఉన్నారు. ఆ తర్వాత నేను డైరెక్ట్ గా చిరంజీవి గారితో ప్రోగ్రామ్ చేశాను, 8 weeks 8 మెగా హిట్స్ అని. ఓకే. ఆ ప్రోగ్రామ్ చిరంజీవి గారే యాంకర్, నేను దానికి డైరెక్టర్. ఓకే. ఆయన చిరంజీవి గారు ఎవ్రీ వీక్ వచ్చి ఒక ప్రోగ్రామ్ గురించి, ఒక సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఇంకా చిరంజీవి గారితో సినిమా ఆయనతో నటించిన వాళ్ళకి అసలు వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అసలు చెప్పుకోలేము అని చాలా మంది చెప్పారన్న. ఏముంటదా అంటే మజా మీరు? నేను అదే చెప్తాను, చిరంజీవి గారు, ఇప్పుడు మీరు చిరంజీవి గారు, నేను సురేష్ అనుకుంటే అలా
1-to-1 లేదు కానీ Hmm. ఒక ఫోన్ కట్ లో చిరంజీవి గారు నాకు ఫోన్ చేసినట్టు ఉంటుంది. ఆయన ముందు యాక్ట్ చేస్తారు, తర్వాత నా షాట్లు తర్వాత తీశారు. అలాగే గాడ్ ఫాదర్ సినిమాలో ఉన్నాను కానీ చిరంజీవి గారికి నాకు కాంబినేషన్, కాంబినేషన్ లేదు. ఆయన సినిమాలో ఉన్నాను కానీ కాంబినేషన్ లేదు. నేను అదేం సినిమా మన హిట్లర్ కాదు, స్టాలిన్ సినిమా. అది స్టాలిన్ స్టాలిన్ సినిమా. ఫోన్ కట్ లో ఆ ఫోన్ కట్ తీయడానికి ఆ ఫోన్ కట్ లో అతను బాగుంటాడు, బాగా చేస్తాడు, తను పెట్టుకోండి. అప్పుడు నేను కొంచెం యాంకర్ గా తెలుసు అని చెప్పి చోటాకి నాయుడు గారిని మా జెమినీ టీవీకి పంపించి నేను కూర్చునే టేబుల్ మీద ఆ షార్ట్స్ తీశారు. విలన్ దగ్గర ఉంటారు. ఆయన ఫోన్ చేస్తారు, ఆ టేబుల్ దగ్గరే తీశారు. చోటాకి నాయుడు గారు ఉదయాన్నే వచ్చి దాకా అవగవా అని చెప్పి అప్పటికప్పుడు షర్ట్ మేకప్ వేసి తీశారు. అలా చిరంజీవి గారు ఫస్ట్ స్టాలిన్ లో కనబడ్డాను, తర్వాత మన గాడ్ ఫాదర్ లో ఛానల్ రిపోర్టర్ గా, జర్నలిస్ట్ గా కనబడ్డాను. మీరు పాటలు బాగా పాడతారు, లవ్ లెటర్స్ బాగా రాస్తారని కూడా విన్నాం. అన్నీ అయిపోయినాయి. సద్యం. ఎవరెవరు రాశారు లవ్ లెటర్స్? నాకెవరు రాలేదండి. మీరు ఎవరికైనా రాసి ఇచ్చేవాడు కానీ నాకెవరు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్నా? నాక అప్పట్లో ఫస్ట్ నుంచి సావిత్రి గారు చాలా ఇష్టం. ఓకే, అంటే మీరు ఇండస్ట్రీలో అదే ఫిలిం జర్నలిస్ట్ నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా అది వచ్చిందో నాకు బాగా, నన్ను ఎప్పుడు సురేష్ అని పిలిచి అంత చనువుగా ఉండేవాళ్ళు అనుష్క గారు. అనుష్క ఆవిడ ఎప్పుడు వచ్చిన జెమినీ టీవీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి సురేష్ క్వశ్చనింగ్ చాలా బాగుంటుంది, Okay. తన ఇంటర్వ్యూ అయిపోతే నేను మిగతా వాళ్ళ ఛానల్స్ కి ఇస్తాను అనేది ఎప్పుడు. ఓకే, నా జెమినీ టీవీ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆవిడ ఉన్నంత కాలం అది ఆవిడ, తర్వాత తమన్నా గారు, సురేష్ తమన్నా గారు. అంటే ప్రియమణి అయితే ఎప్పుడు సురేష్ రమేష్ అంటూ ఉండేవారు ఆవిడ. ఓకే. హీరోయిన్స్ అయితే వాళ్ళు నేను బాగా ఇష్టపడే నటిగా ఇది కానీ సావిత్రి గారు, సౌందర్య గారు, తర్వాత హార్ట్ఫుల్ గా కూడా ఇష్టపడే ఆవిడ అనుష్క గారు. అనుష్క గారు. ఓకే. అంటే అనుష్క గారు చూసిన దాంట్లో నార్మల్ గా హీరోయిన్స్ అందరు కూడా మీ హైట్ కి ఫ్యాన్స్ అనుకుంటా. అలా ఏం లేదండి. ఎవరన్నారు బాగుంటారు, హైట్ బాగుంటారు అని హీరోయిన్స్ లో? తమన్నా గారు చెప్తూ ఉండేవారు, అక్కడ ఆవిడ కోచ్ ఉండేవాడు, ఎక్సర్సైజ్ కి అది వెళ్ళమని నన్ను, నువ్వు బాగుంటావు, బాగా ఫిజిక్ బాగా బాగుంటది, చేయండి అలా ఇలా అనేవాళ్ళు. అప్పట్లో నేను పట్టుకుంటే పట్టు చీరని ప్రోగ్రామ్ చేశాను. ముందు ఆ క్వశ్చన్ కూడా ఉంది, మీరు చెప్పేస్తున్నారు మంది. సుమ గారు యాంకర్, అప్పుడు మీరే డిజైన్ చేశారు కదా పట్టుకుంటే పట్టు. అవును, టోటల్ డిజైనింగ్ నాదే. అప్పట్లో సెన్సేషన్ ఆ ప్రోగ్రామ్. అవును, చాలా నేనే డైరెక్టర్ గా ఉన్నాను. నేను కొంచెం బిజీ అయిన తర్వాత వేరే వాళ్ళకి అప్ చెప్పడం, వేరే ప్రోగ్రామ్ అట్లా జరిగింది. చాలా ప్రోగ్రామ్స్ నేను క్రియేట్ చేసినాయి. ఆత్మారామ్, స్మైల్ ప్లీజ్, అయితే హిట్టే, పట్టుకుంటే పట్టు చీర, చెప్తే మీదే చెప్పకపోతే మాదే, ఇవన్నీ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది నేనే. ఓకే. కానీ అప్పట్లో ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్, కాన్సెప్ట్ తో ప్రోగ్రామ్స్ వచ్చేవాళ్ళు బుల్లితెరలో. ముఖ్యంగా ఆ ప్రోగ్రామ్స్ కోసం అన్ని పగన్లు పక్కకు పెట్టేసుకొని చూసేవాళ్ళు. అవును, ఈ రోజుల్లో అవన్నీ లేవు కదన్నా, ఏం చెప్తారు? ఉండవు ఇంకా. చేతిలో చల్లెట్టుకుని అన్ని ఏమైనా అడిగితే నేనేం చెప్తాను. ఓకే, బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంది? అలాంటి క్వశ్చన్లు ఏమి మన దాంట్లో లేవని ముందు చెప్పారు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? బిగ్ బాస్ అంటే నార్మల్ ఫోన్ అంటే బిగ్ బాస్ లో అవన్నీ ఉంటాయి కదా, బిగ్ బాస్ లో ఫోన్స్ ఏమి ఉంటాయి కదా అంటున్నా. వెళ్తే తెలుస్తుంది సార్ అలా. కాదు, ఇప్పుడు ఏంటంటే నరేష్, అదే చెప్పాను కదా, ఒక మనిషిని ఒక చోట ఇలా పిలిస్తే భలే అనిపిస్తాను. మామూలుగా తెలిసిన వాళ్ళు మామూలు ఉంటారు ఇంటి దగ్గర, వాళ్ళు నరేష్ అంటారు, అది వినడానికి మంచిగా అనిపిస్తుంటారు. అదే ఏంటన్నా నరేష్ గారు గారు ఎందుకన్నా. అయితే ఏదైనా షో ఒకటి క్రియేట్ చేస్తే దాన్ని తెలుస్తుంది జనం, దాని పల్స్ తెలుస్తుంది. బిగ్ బాస్ అనేది చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, ఏంటి, తలుపులు వేసేసి కొడితే పిల్లి కూడా ఫైట్ చేస్తుందని, పులవుతుంది అంటుండే. ఇదంతే. ఓకే. సో అంటే అది ద క్రియేటర్స్ క్రియేట్ చేసింది. అది నేను సెన్స్ హ్యూమర్ గస్ట్ గా చెప్తున్నాను కాదు, కానీ బేసిక్ అది మంచి షో. వాళ్ళు చూసుకుని వాళ్ళు చేసుకుని, నాకు నేను ఫస్ట్ లోనే సెకండ్ సీజన్ కి ఎప్పుడో నాకు రమ్మని పిలిపోయి వచ్చింది. నేను సినిమా మీద ఉండటం, అక్కడ రోజు వర్క్స్ అయి ఉండటం వల్ల. కానీ ఫాలోఅప్ చేస్తున్నారా? ప్రతి సీజన్ కి వస్తారా అని అడుగుతున్నారా బిగ్ బాస్? ఛానల్ అవుద్ది బిగ్ బాస్ అనేది చూసి, అసలు టీవీ చూసే చాలా లేదు. మీకు పిలుపులు అంటారు అక్కడ నుంచి? 2 times వచ్చిందండి. 2 సార్లు వచ్చింది, 2 సార్లు వెళ్ళా. రైట్. సో మీరు ప్రభాస్ గారితో కూడా క్లోజ్ గా ఉన్నారు. ప్రభాస్ గారు రీసెంట్ గా ఆడియో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన అంటే సంక్రాంతికి అందరి సినిమాలు హిట్ కావాలి, అందరి హీరోల సినిమాలు హిట్ కావాలి, అందులో మనదైతే ఓకే అన్నట్టు అని మాట్లాడు. ఆయన గురించి ఏం చెప్తారు, ప్రభాస్ గారి గురించి? గోదావరి బిడ్డ అంతే, మనసు వెన్న, మంచిగా కోరుకుంటాడు, మంచి ఆశిస్తాడు. ఎంత బాగా చెప్పాడు ఆయన. అందరితో పాటు మనం పెద్దలను గౌరవించాలి, వాళ్ళ తర్వాతే మేము అన్నాడు. ఇంకా అందుకంటే మంచి మాట ఉంటుంది. ప్రభాస్ గారు చాలా చాలా బాగా మాట్లాడారు. ఆయన ఇప్పుడు అలాగే మాట్లాడతారు. కల్మషం లేని మనుషులు మనకు అప్పుడప్పుడు తారసపడుతూ ఉంటారు. వాళ్ళతో స్నేహం చేయాలా, వాళ్ళతో ప్రయాణం చేయాలా. అలాంటి కల్మషం లేని అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు బిడ్డ ప్రభాస్. ఓకే.
సో మీకు ఆయన కొంచెం హైట్ డిఫరెన్స్ అనుకుంటా. లేదులేండి అది ఉమ్. చాలా ఉంటుంది. ఎందుకని ఇంత హైట్ ఉన్నారు మీరు అనుకోలేదు అంటే బాగా ఫీల్ చేసి విలన్ గా కూడా మనము. తోటకూర ఒకటిని గోంగూర, ఉమ్, గడ్డిలో కొన్ని ఉంటాయి అవి రకాలు, ఎరుపు గడ్డి అని ఉంటది. ఈ 3 కలిపి మిక్స్ చేసి ఇలాగా తినేసుకుని రోజు ఆదివారం పూట తింటే ఎదుగుతాం బాగా. అప్పట్లో 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 ఇలాంటివి చెప్పేవాళ్ళు. ఎందుకు ఎదుగుతామండి భగవంతుడు, వాళ్ళు డాక్టర్ వాళ్ళు ఇంజక్షన్లు ఎత్తి ఎదుగుతారు, టాబ్లెట్లు వేసుకుంటే తెల్లగా అవుతారు. ఇవన్నీ ఉట్టి బుల్చిట్. మన జన్మతః మన తల్లిదండ్రులు ఇచ్చే ఒక హైట్, ఒక రంగు, ఇంకోటో ఉంటాయి. వాటి ద్వారానే అవుతుంది తప్ప. లేదన్నా మీరు హైట్ పర్సనల్ నేను తర్వాత ఏమి ఎదగలేదండి, మొదటి నుంచి ఎదిగే ఉన్నాను నేను. 18 ఏళ్ళ తర్వాత ఎదగ 6 అడుగుల ఒక అంగుళం అంతే. 6'1". సో ప్రభాస్ గారు 6'4" అలా ఉంటారు. ఆయనతో నేను మిస్టర్ పర్ఫెక్ట్ కి ట్రావెల్ చేశా. సేమ్ ఇప్పుడు మనం ఎలా నవ్వుకుంటున్నాం అలాగే నవ్వుకునేవాళ్ళు. పటాస్ కి కళ్యాణ్ రామ్ గారితో మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో ఒకే బస్సులో మేము అందరం వెళ్ళటం, థియేటర్స్ కి అందరం వెళ్ళి మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో అది పెద్ద హిట్. దిల్ రాజు గారు బస్సు వేసుకుని పెద్ద వాల్వో బస్సు, ప్రభాస్ గారిని ఊరంతా స్ట్రీట్ లో విజయయాత్ర అని విజయయాత్ర సినిమా రిలీజ్ అయిన తర్వాత అట్లా. అప్పుడు ఆయనతో బాగా ఏమంటే భీమవరం ఏంటి భోంచేసారా, తిన్నారా, కూర్చున్నారా, అట్లా సరదాగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ యాత్రలు లేవన్నా ఇప్పుడు? ఏదే యాత్ర లేదు, ఒకటే యాత్ర. రైట్. మీరు రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారు ఇంటర్వ్యూ చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఆ రోజుల్లో. అది పొలిటీషియన్స్ ప్రోగ్రామ్. రాజశేఖర రెడ్డి గారు అంటే మీరు ఫిలిం జర్నలిస్ట్ కదా. అయితే అప్పుడు ఏం చేసామంటే ఏది పాపులర్ గా ఉంటదో, ఎవరు పాపులర్ యాంకర్ ఉన్నారు అలా అన్ని చూసుకుని, అప్పుడు సరదాగా అప్పుడు పాలిటిక్స్ బాగా జరుగుతున్నాయి. వాళ్ళకి ఉన్న పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళతో ట్రావెల్ విత్ ఎ పొలిటీషియన్ అని. మాది సినిమా జర్నలిజం అయినా కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు ఒక ఐడి కార్డ్ లాగా ఇస్తే అసెంబ్లీలో పొలిటీషియన్స్ వాళ్ళ ఊళ్ళల్లో ఏమేం చేశారు. ఇప్పుడు వరంగల్, సిద్దిపేట, కాజీపేట, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, ఇలా కొంతమంది కొన్ని ప్లేసెస్ మెట్రోపాలిటన్ సిటీస్ లాగా ఉంటాయి కదా. ఇప్పుడంటే 2 రాష్ట్రాలు అయిపోయినాయి కానీ అప్పుడు ఇలా మెయిన్ వరంగల్ ఒకటి, తిరుపతి ఒకటి, వైజాగ్ ఒకటి, ఇలా మెయిన్ ప్లేసెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ సంవత్సరం పోటీ చేస్తున్న వాళ్ళు పేర్ల ప్రకారం వెళ్ళి వాళ్ళతో ఒక రోజంతా గడిపేవాడిని. ఓకే. ఒక 2 కెమెరాలు నన్ను ఫాలో అవుతూ ఉండి మధ్య మధ్యలో వాళ్ళతో మాట్లాడితే ఒక షో లాగే వేసేవాళ్ళం. అందులో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను కలిసి అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఓకే. ఏమనిపిస్తుంది ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ రోజుల్లో? ఉందా రాజశేఖర రెడ్డి అంటే రాజసం ఉందా, నుంచున్నా మాట్లాడినా అదే. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకసారి కలిసినట్టున్నారు మీరు? అదే ఆ రోజే రాజశేఖర రెడ్డి గారితో ఒక ఫోటో ఉంటుందండి. ఆ ఫోటో కావాలని అనిపించినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు నేను సాక్షి టీవీకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పాను. రైట్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, రిక్వెస్ట్ చేశాను, నాన్నగారితో ఒక ఫోటో దిగుతానండి అంటే, రెండు బలివారతి అని తీసుకెళ్ళి ఫోటో తీయించారు. ఓకే. ఆ తర్వాత జగన్ గారిని మీరు కలవడం కానీ? లేదండి, అసలు మనకు అంత అవకాశం. ఓకే అన్న, మీరు సుమ గారితో చాలా ఏమంటారు ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడము. మా యాంకర్స్ కుల గురువు ఆవిడ. యాంకర్స్ కి కుల గురువు. బాగుందా? చేశానండి పట్టుకుంటూ పడిచారు. ఆవిడ లైఫ్ లో చాలా పెద్ద హిట్ ప్రోగ్రామ్. అంటే మీలాగా ఎప్పుడు ఆవిడ నవ్వుకుంటూనే ఉంటది ఎప్పుడు. ఆవిడ అసలు ఇంకా స్పాంటినిటీ. నేను ఆవిడ కూర్చుంటే ఇంకంతే, చుట్టూ 10 మంది వచ్చేవారు. మధ్యాహ్నం భోజనాలు అవి మర్చిపోయి సరదా కబుర్లు చెప్పుకుని. మా షో మధ్యాహ్నం ఉండేదండి 2 o'clock తర్వాత. అందరూ ఆఫ్టర్నూన్ టైం స్లాట్ అనమాట లైవ్ లో. అప్పుడు ఓకే ఆవిడకు ఒక 10 చైర్లు ఇచ్చి చైర్ వేసి కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం, అంటే ఇప్పుడు కాదు కానీ అప్పుడు 2 రాష్ట్రాలు అది విడిపోక ముందు కదా ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఫోన్లు ఉండేవి. ఆ ఫోన్ల దగ్గర మైక్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని నేను కూర్చునేవాడిని స్టూడియోలో. ఆవిడ కూర్చునేవాళ్ళు. ఓకే. ఇలా ఓ చీర చూపిస్తారు, ఈ చీర ధర ఎంతో చెప్పండి, కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి అంటే ఆ రేట్ చెప్తే చీర వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ ప్రోగ్రామ్ కూడా చాలా క్రేజ్ ఉంటుండే అప్పుడు. చాలా క్రేజ్ కదండి ఆ చీరల గురించి. ఒక ఆవిడ 2500 రూపాయలు చీర కరెక్ట్ గా రేట్ చెప్తే ఆవిడకి చీర వచ్చింది. ఓకే. రాజమండ్రి పక్కన చిన్న పల్లెటూరు. ఓకే. ఓ రోజు ఉదయం నేను పొద్దున్న ఆఫీస్కి వచ్చి వెళ్తే, సార్ ఎవరో పొద్దున్న వచ్చారండి మీకోసం, పొద్దునుంచి ఇక్కడే ఉన్నారు, మిమ్మల్ని కలవాలంటున్నారండి అంటే, నేను ఎవరండి అని వస్తే ఈయన ఎవరో, ఆయన పేరు. ఏంటి సార్ ఏంటన్నాను. ఆ చీర ఇచ్చేది వెళ్ళిపోతాను సార్, మా ఆవిడ ఇంట్లో అన్నం పెడతలేదండి అంటే. ఏంటి సార్ ఇప్పుడు ఆ చీర కోసం మీరు రావడం ఏంటండి, నేను కొరియర్లో పంపించేస్తాను కదా, వస్తుంది కదా మీకు అంటే. లేదు సార్ మీకు తెలియదండి, ఆడవాళ్ళకి చీరలకు ఉన్న సంబంధం మామూలు సంబంధం కాదు,
అన్నం పెడతలేదు, నీళ్ళు ఎత్తలేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన చీర పట్టుకెళ్ళి ఆవిడ చూపిస్తే గానీ మళ్ళీ కుదరదంటే, రాజమండ్రి నుంచి పట్టుకుంటే పట్టు చీర వచ్చేసారా మీరు అని ఆశ్చర్యపోయి, శుభ్రంగా 2 కవర్లు ఎక్కువ పెట్టి పిన్నులు కొట్టి పట్టుకెళ్ళిపోండి సార్ అని నెక్స్ట్ వీక్ నుంచి మీరు ఎవరో ఆఫీస్కి రావద్దమ్మా, మీ చీరలు మీ ఇంటికి వచ్చేస్తాయి అని చెప్పి అంత ప్రమాదం అయింది. అంత క్రేజ్ ఉండేది ఆ ప్రోగ్రామ్. మరి డబ్బులు ఇచ్చి రాజమండ్రి నుంచి బస్సు ఎక్కించి పంపించలేదు ఆవిడ, వెళ్ళి తెత్తవలేదని. రైట్. అంతే క్రేజ్ అన్న. ఒకప్పుడు అంటే మీరు అది ఫిలిం జర్నలిస్ట్ ఉన్నప్పుడు సినిమాలకు సంబంధించిన రివ్యూలు అవన్నీ చెప్తుండే. అవును, టాప్ 5. ఇప్పుడు అప్పటి రివ్యూలకి ఇప్పుడు వస్తున్న సినిమా రివ్యూలు కూడా మీరు అడగనని చెప్పి అడుగుతున్న క్వశ్చన్ లో మార్కే. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ఉంటుందా, కార్లకు పైన స్టిక్కర్లు అంటిస్తారు, అవసరం లేదు. అందులో డబ్బులు ఉంటాయి కనుక అది దానికి అదే స్కాన్ చేసుకుని కార్ వెళ్ళిపోద్ది. రైట్. లేకపోతే అక్కడ బ్లాక్ లిస్ట్ అని వస్తుంది. అలాంటి క్వశ్చన్ మనం ముందనుకుని మీరు అడుగుతున్నారు. ఓకే, సో దీనికి ఏం చెప్తారు? ఈ ఒకదానికి ఆన్సర్ ఏం చెప్తారు? ఏం లేదు భయ్, మనం ఎవరం జడ్జ్ చేయడానికి అంటాను నేను. ఒక సినిమాని మనం జడ్జ్ చేయడానికి, సినిమా అనేది చిన్న విషయం కాదండి. 24 frames, 24 crafts, 24 actors, ఇంకా అన్ని 24 తీసుకుంటే 24 hours, 24 minutes, ఇలా ఏం తీసుకున్నా ఏ వైపు నుంచి చూసినా సినిమాని 2 గంటలు చూసే ఒక సినిమాని తయారు చేయటం అనేది ఎసర్లో నీళ్ళేసి బియ్యం ఉండని అంత ఈజీ కాదండి. చాలా కలిస్తే, అన్ని సమకూరితే అప్పుడు అద్భుతమైన సినిమా తయారు. ప్రతి దర్శకుడు, ప్రతి నటుడు తమ తీస్తున్న సినిమాలు విజయవంతం కావాలనే తీస్తారు. అర్థమైందండి? అది ప్రేక్షకుడు మనస్సుకు దగ్గరగా వెళ్ళి ఆడ ఆలోచనలకు దగ్గరగా ఉంటే దాన్ని ఘన విజయం చేస్తారు, సూపర్ హిట్ చేస్తారు. ప్రేక్షకుడు ఎప్పుడు రాంగ్ కాదండి. ఓకే, ఈజ్ ద పర్ఫెక్ట్ జడ్జ్. సినిమాకి నిజమైన నిజాయితీ కలిగిన జడ్జి ఎవరైనా ఉన్నారంటే ప్రేక్షకుడు మాత్రమే. ఓకే. ఈ రివ్యూల రూపేనా నేను మీరు నాకు ఒకటి అనిపించి మీకు నచ్చిన సినిమా నాకు నచ్చదండి, నాకు నచ్చిన సినిమా మీకు నచ్చదు. రైట్. మన ఇద్దరికి నచ్చిన సినిమా ఒకటి ఉంటుంది. మన ఇద్దరికంటే ఒక సినిమా చాలా పెద్ద హిట్, మన ఇద్దరం ఒక ఎక్స్పెక్టేషన్ తోటి ఇంకా పెద్ద హిట్ అయి ఉండొచ్చు. మనం తప్పే అప్పుడు ఈ సినిమా హిట్ అవుతుంది అనుకున్నాడు, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అయింది అది. అప్పుడు మన ఇద్దరం మరి చెప్పిన రివ్యూలు ఏంటి పరిస్థితి, ఇప్పుడు చెప్తున్న రివ్యూలు అట్లా. అందుకని సినిమాను మనం జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నా ఉద్దేశంలో అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత గవర్నమెంట్ జీవో పాస్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక వారం రోజుల దాకా రివ్యూలు ఇవ్వకూడదు, వాటి జోలికి సంబంధం లేదు. వారం రోజులు జనం చెప్పే లోపల నువ్వు ఏదో మాట్లాడతావు, రిలీజ్ అయిన గంటలో నువ్వు మాట్లాడతావు. అంటే ఇప్పుడు మనం హెడ్లైన్స్ థంబ్నెయిల్ చూస్తుంటాం, 300 పక్క 150 పక్క. అసలు ఇవన్నీ ఇప్పుడు ప్రేక్షకుడు వచ్చి చెప్పాడు అనుకోండి, ఆడికి నచ్చిందా లేదా, ఆడి వెళ్ళి ఇంకొకటి చెప్పే లోపల అరే సినిమా బాగుందిరా, క్లైమాక్స్ కొంచెం బాగా చేసి ఉండొచ్చు, అరే సినిమా భలే తీసాడరా, ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయిందని ఈ నోరు వెళ్ళి ఇంకో నోటికి చెప్పే లోపల మధ్యలో ఇంకొకటి దూరిపోయి అబ్బో అంటే ఈడి వేద వేద మీద, అది రాంగ్ కదా అంటున్నా. మనం ఎవరం జడ్జ్ చేయడానికి. అందుకే అంటున్నాను కదా, వారం 10 రోజుల దాకా రివ్యూలు ఇవ్వకూడదు, సినిమా హాల్ ముందు మైకులు ఎట్టకూడదు. ఇలాంటి గవర్నమెంట్ జీవో పాస్ చేస్తే ఇంకా బాగుంటాయి సినిమా. ఓకే. ఆ రోజుల్లో నార్మల్ గా పబ్లిక్ టాక్ తీసుకుని 10 సార్లు ఆ రోజులు అంటే నేను ఏ రోజుల మనిషిని ఆలోచించుకోవాల్సి వస్తుంది. కంగారు పెట్టి నార్మల్ గా అప్పట్లో మీ కెరీర్ స్టార్టింగ్ లో అప్పట్లో 2004 కదండి. అంటే అప్పటికి ఇంత యూట్యూబ్లు అవి ఇవి. ఇందాక మీరు మాట అన్నారు ఏమని, అప్పుడు చూద్దాము ఈయన చేసిన ప్రోగ్రామ్స్ ఏమున్నాయని యూట్యూబ్. ఆ రోజుల్లో నేను చేసిన ప్రోగ్రామ్స్ అన్ని ఈ రోజున కనుక ఇప్పుడు యూట్యూబ్ లో ఉండుంటే నేను పెద్దగా ఏం సంపాదించక్కర్లా, ఇంట్లో ఉంటే చాలు. యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయంతో బతికేయచ్చు. అన్ని లక్షల మంది వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ నాకు ఉండేవాడు. అలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేశాను. స్టేట్ అవార్డు తీసుకున్నాను, చాలా ఆలోచించి అన్ని చేసేవాళ్ళం. ఆ ప్రోగ్రామ్స్ ఎవ్రీ వీక్. ఝాన్సీ గారు 1000 ఎపిసోడ్లు చేసింది, టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్. రైట్. అదే వేరే వారం వారం వచ్చే ఎపిసోడ్ 1000 ఎపిసోడ్లు చేశారు ఆవిడ. నేను ఆ రామాత్మారం 150 ఎపిసోడ్లు చేశాను. ఇవన్నీ అది వేరే డేస్ అండి. అవన్నీ ఇప్పుడు యూట్యూబ్ లో ఉండుంటే మళ్ళీ చూసుకునేవాడు. ఇప్పటికీ నన్ను అడుగుతారు, సార్ మీరు ఎందుకు అలాంటి కంటెంట్ తో మీ స్క్రిప్ట్లు బాగుండే మళ్ళీ చేయరు అంటే. ఇప్పుడు లేదు కదా, అంటే చూడరప్పుడు చేయడం ఎందుకు అంటారు వాళ్ళు. నిజంగా మీరు ఇవన్నీ అంటే ఆ ప్రోగ్రామ్స్ పేర్లు చెప్తుంటానా, అలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు లేవు అసలు. అంటే చెప్తున్నాను కదా, అందులో తీసేస్తే కెమెరా, యూట్యూబ్లో ఎత్తే దుబాయ్, అక్కడ చూడండి అక్కడ ఏం ఓపెన్ అవ్వవు. ఆ టైంలో చేస్తే అప్పుడు మళ్ళీ వచ్చి అలాంటి ప్రోగ్రాములు చేస్తే చూస్తారు. ఓకే. ఒకవేళ మీరు అంటే ఈ 2-3 years లో మీరు కెరీర్ కనుక స్టార్ట్ చేసి ఉంటే ఎలా ఉంటుండే? ఇప్పుడా సురేష్ గారు అప్పుడు కాకుండా ఇప్పుడు స్టార్ట్ చేసి ఉంటే కెరీర్ ఈ యుగంలో, ఈ టర్మ్ లో, 2000 ఈ యూట్యూబ్ జమానా నడుస్తున్న టైంలో మీరు కెరీర్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అస్సలు భయపడేవాడిని కాదు అసలు నిజంగానే. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కెమెరా ఉంది కదా, ఫోన్ లోనే యుద్ధమే రోజు. గంటకో వీడియో, 10 నిమిషాలకో తుమ్మితే వీడియో, దగ్గితే వీడియో, పరిగెడితే వీడియో, కూర్చుంటే వీడియో.
భోజనం చేస్తే వీడియో, ఇంట్లోకి వెళ్తే వీడియో, బస్సు ఎక్కితే వీడియో, ఓ తీసుకెళ్ళి అందరూ పోసేయడమే. ఎవడో మనల్ని పాపులర్ చేయక్కర్లా, ఆటోమేటిక్ గా పాపులర్. చాలా మంది అంటే మీ తర్వాత వచ్చిన యాంకర్స్ అన్న మీతో కలిసినప్పుడు రిగార్డింగ్ యాంకరింగ్ ఏం అడిగేవారు మామూలుగా? టాక్ వచ్చేదా మీ యాంకరింగ్ కోసం? మీరు ఎప్పుడు యాంకరింగ్ చేయలేదంటే అని అడిగారు చాలా మంది. ఓకే, అంటే మీకు రాదని. నేనేమంటానంటే నేను చాలా సహజంగా ఉండేవాడిని కెమెరా ముందు. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి ఇలాగే మాట్లాడాలి, లేకపోతే నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను కాబట్టి ఈ స్క్రిప్ట్ ఇలాగే చెప్పాలి. కంటెంట్ నేను ఎప్పుడు చాలా క్యాజువల్ గా, అతి సహజంగా నేను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మాట్లాడేవాడిని. ఫస్ట్ లో కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ అతి కొద్ది రోజుల్లోనే నాకు బాగా దగ్గరయ్యారు ప్రేక్షకులు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది. ఓకే, సహజంగా ఉన్నాను, న్యాచురల్ గానే యాంకరింగ్ చేసేవాడిని, ఏది పట్టి చెప్పేవాడిని కాదు. మైండ్ లో ఉన్న విషయాన్ని వాళ్ళ దగ్గర అవడానికి వాళ్ళ ఇంట్లో మనిషిలో మాట్లాడేవాడిని. కాబట్టి ఒక మేల్ యాంకర్ దాదాపుగా ఒక 10 సంవత్సరాల పాటు, అంటే ఒక డికేడ్ ఓకే, నేను నిలబడగలిగానని నా నమ్మకం. ఇది స్క్రిప్ట్ వైజ్ పక్కాగా ఎలాగే వెళ్ళాలి, ఎలాగే మాట్లాడాలనే రూల్స్ లేకుండా ఒక 24 ఫ్రేమ్స్ అనే దగ్గర మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్క్రిప్ట్ వర్క్ చేసి, ఎందుకంటే చాలా చాలా పెద్ద గెస్ట్లు వచ్చేవాళ్ళు. ఓకే, ఒక 10, 15, 20 క్వశ్చన్లు రాసుకుని, అప్పుడు ఇంకా ఈ గూగుల్ అవి కూడా లేవు. కమల్ హాసన్ గారు, కైకాల ఎక్కడి నుంచి ఇవన్నీ మీరు తీసుకునేవారన్న క్వశ్చన్స్? అప్పుడు ఇంటర్నెట్ లో ఎలా ఉండేదండి అంటే సెర్చ్ www. అవన్నీ వచ్చేవి, ఓన్లీ మ్యాటర్లు ఉండేవి. ఓకే, అవి చదివి ఇంత కంటెంట్ లేదు ఆ రోజులు. ఇప్పుడు మీరు ఊరికే కొడితే ఏంటని కొడితే బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అప్పుడు లేదు. అప్పుడు పుస్తకాలు చదివి, ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారి గురించి ఆయన ఇంటర్వ్యూ వస్తున్నాడు, ఆయన ఉంటున్నట్టు ఆయనకి ఎవరో తెలియని కొత్త క్వశ్చన్ అడగాలనే తపన ఉండేది. ఓ రోజు కూర్చుని ఆయన బుక్ గురించి, ఆయన కైకాల సత్యనారాయణ గారు ఎక్కడెక్కడ ఉన్నాయి పుస్తకాలు ఏమైనా తీసుకుని ఆయన గురించి, ఆయన ఏం సినిమాలు, ఎన్టీఆర్ తో ఆయన సాన్నిహిత్యం ఏంటి, ఇలా. కమల్ హాసన్ గారు చాలా మంది, నేను అమితాబ్ బచ్చన్ గారిని ఇంటర్వ్యూ చేశాను, చిరంజీవి గారిని ఒక 3-4 సార్లు చేశాను. ఈ జనరేషన్ ఆల్మోస్ట్ నాకు అదే గొప్ప అదృష్టం అండి. ఒక సినిమా ప్రపంచంలోకి నేను అడుగు పెట్టిన తర్వాత ఎన్ని వందల మంది, అంటే 1200 ఇంటర్వ్యూలు, ఏమిటి చిన్న పెద్ద అందరినీ, ఆల్మోస్ట్ కళా తపస్వి విశ్వనాథ్ గారి దగ్గర నుంచి డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు, రైట్, ఒక్కొక్క 1 hour నా ముందు కూర్చునే వాళ్ళు. నేను వాళ్ళతో పాటు కూర్చున్నానని అదృష్టమే గొప్పది కదా. 24 ఫ్రేమ్స్. ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తారు, బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరి నుంచి వచ్చినాయన్నా మీకు? అంతమందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎంతమంది అన్నా యాక్చువల్ గా నన్ను అడిగి ఆడ ఉంటే బాగుంటది, అతను బాగా చేస్తాడు, అతను పిలవండి అని చెప్పి కైకాల సత్యనారాయణ గారు ఒకసారి నన్ను పిలిపించి, నేనే అతనైతే నన్ను బాగా క్వశ్చనింగ్ చేస్తాడు. ఓకే, సాధారణంగా మనం గెస్ట్లని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఆహ్వానిస్తాం, రైట్, కానీ గెస్టే యాంకర్ ని సెలెక్ట్ చేసుకుని బాగుంటది అన్నప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆయన కమల్ హాసన్ గారు ఒక ఆయన రాగానే, సురేష్ ఉన్నాడు అని, మన సూర్య గారు, హీరో సూర్య గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఓకే, వాడితో ఇంటర్వ్యూ అయితే బాగుంటది, వాడి క్వశ్చనింగ్ బాగుంటది, చాలా సరదాగా నడుస్తుంది ఇంటర్వ్యూ అని అయ్యే కాంప్లిమెంట్స్, అయ్యే బ్లెస్సింగ్స్ నాకు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారిని 2 సార్లు ఇంటర్వ్యూ చేశానండి. ఒకసారి ఆయన మదర్స్ డేకి ఓకే వాళ్ళ ఇంట్లో ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేశాను, అప్పుడు వాళ్ళ ఇంట్లోనే కూర్చుని మాట్లాడారు. తర్వాత ఆయన ఫామ్ హౌస్ లో ఇంటర్వ్యూ చేశాను. ఓకే, ఆయన అంటే పాలిటిక్స్ లోకి ఎంటర్ కాకముందుకు చేసినారు మీరు ఇంటర్వ్యూ? ఇప్పుడు ఆయన యాక్టర్ గా ఉన్నప్పుడు, యాక్టర్ గా ఉన్నప్పుడు, తర్వాత క్రికెట్ ఆడారు అందరూ ఏదో, అవును, 2010 సంవత్సరంలో, అప్పుడు కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు మీరు బాగా అభిమానించడం, ఆయనకు లెటర్ రాయడము? అవును, నేను రాశాను. అది అప్పుడు ఆయనకి హెల్త్ పరంగా బాగా ప్రచారం కోసం అది గట్టిగా తిరుగుతున్నారు, ఆరోగ్యం మనమే చూసుకోవాలని నేనే ప్రేమగా ఒక లేఖ రాసి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే, అది నాగబాబు గారు మా ఫ్రెండ్స్ ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ చదివి ఆయన చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి, అప్పుడు నన్ను నాగబాబు గారు ఫోన్ చేసి మాట్లాడారు, చాలా చాలా బాగా రాసేవారు, చాలా గొప్పగా రాశారు, నీ మనసు నీ ప్రేమ పవన్ కళ్యాణ్ చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చెప్పావు, తమ్ముడు నిజంగా నీలాంటి అభిమానులు ఉన్నందుకు ఆయన నిజంగా అదృష్టం. ఓకే, నాగబాబు గారు బాగా క్లోజ్ గా ఉంటారు. రైట్, అంటే కాంట్రవర్సీ కాదన్న ఈ క్వశ్చన్, కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు మీకు ఏమనిపించింది? 2019లో ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడు. ఓడిపోకూడదు అనిపించింది, ఓడిపోకూడని మనిషి అనిపించింది, ఈయన ఎలారా ఓడించారు అనిపించింది, ఎందుకురా మీరు సరైన నిర్ణయాలు తీసుకోరు అనిపించింది, మీకు ఎవరు చెప్తే మారతారా అనిపించింది, మీ జీవితాలను మీరు బాగు చేసుకోరా అనిపించింది, ఒక మనిషి వచ్చినప్పుడు మీకోసం నిలబడినప్పుడు ఆ నిలబడిన మనిషికి వెంట ఉండి నడిపించుకోలేరా అని అనిపించింది, అంతే. రైట్, సో ఆ తర్వాత అంటే ఆయన విజయానికి మనం కూడా సపోర్ట్ చేద్దాము, వెంట నడుద్దాం అని ఎప్పుడైనా అనిపించిందా? అప్పుడు అనిపించింది, ఇప్పుడు అనిపించింది. 2019లో ప్రచారం చేశాను, 2024లో కూడా ప్రచారం చేశాను. రైట్,
పవన్ కళ్యాణ్ గారు నేను మా భీమవరం పక్కన ఉన్న గోట్లపాడు అనే ఒక చిన్న పల్లెటూరులో లాస్ట్ మీటింగ్లో మేము ఇద్దరం ఆ స్టేజ్ మీద ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు నన్ను కౌగిలించుకున్నారు, అప్రిషియేట్ చేశారు. చాలా బాగా మీ కాంట్రిబ్యూషన్ టు జనసేన పార్టీ ఇచ్చారని చెప్పారు. ఎందుకంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆటో రిక్షాల్లోనూ, రేడియోలోనూ, అక్కడ లోకల్ టీవీల్లోనూ జనసేన పార్టీ గురించి వినిపించిన ప్రతి వాయిస్ నాదే. రైట్. ఇక్కడ ఆర్పి పట్నాయక్ గారు స్టూడియోలో రికార్డ్ చేసి అక్కడ పంపిస్తే అక్కడ ఆటో రిక్షాల్లోనూ అభ్యర్థి పేరు, జనసేన పార్టీకి ఓటేయండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిపి, ఇలాంటివన్నీ రాసి స్క్రిప్ట్లు చేసి పంపించాను. చాలా కొన్ని వందల వాయిస్లు. రైట్. సో మీరు నేనేం చేయగలను? ఆయన ఎంతవరకు ఒక ఉడతా భక్తిగా ఆయన అంటే అంత ప్రేమ, ఆయన వెనకాల నడిచాను. మనం కూడా 2024లో కూడా ఆయనతో ఐదు చోట్ల ప్రచారం చేశాను. 24లో పోటీ చేసిన 21 సీట్లకు 21 గెలవడంలో, అంటే గెలిచిన తర్వాత ఆ రోజు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? ఆ రోజు రిజల్ట్ రోజు నార్మల్ గా అంటే అది అప్పుడు అది ముందు కూటమి వస్తున్నారు కదా అని చాలా మందిలో భయం. మేము గ్రౌండ్ లెవెల్ వెళ్ళినప్పుడు చెప్పడానికి వాళ్ళు ముందుకు రాలేదు. సరే, నేను ఒకటి అంటున్నాను, నాకు అంత డీప్ గా ఈ పాలిటిక్స్ గురించి అంత, అందులో ఏమేమి జరిగినాయి, నిర్ణయాత్మక నిర్ణయాలు, వీటి గురించి అంత మాట్లాడే నాకు నేను అంత రోజు ఒకటే, ఆ మనిషి మంచి చేద్దాం అనుకుంటున్నాడు, ఆయనతో పాటు నేను నడవాలా, ఆయన గెలవాలని కోరుకున్నా. నేనేం చేయాలనుకున్నాను, ఆయన తరఫున కొన్ని యాడ్లు షూట్ చేశాను నా సొంత డబ్బులతో. చంద్ర గారు ఒక ఆయన రైటర్, ఆయన ఇద్దరు కాంట్రిబ్యూట్ చేసి నేను యాక్ట్ చేసి, మీకు యూట్యూబ్ లో ఉంటాయి జనసేన పార్టీ జమ్మి సురేష్ యాడ్స్ అంటే. రైట్. నేనేం చేయగలను అది చేశాను. మీతో అయింది చేసినారు. ఒక 100 మందినైనా ఇన్స్పైర్ చేయాలా, ఆయనతో నడిపించాలనుకున్నాను. అలాంటి విజయమే చారిత్రాత్మకమైన విజయం, భారతదేశం గుర్తుపెట్టుకునే విజయం, భారతదేశం భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన విజయం. ఓ గొప్ప నాయకుడిని తీసుకుని వాళ్ళు గుండెల్లో నిలబెట్టుకున్నారు. ఆయనే ఒక్క రాష్ట్రం కాదండి, దేశమే నిలబెట్టుకుంది, ఆయనే పవన్ కళ్యాణ్. రైట్. సో మీరు ఆర్పి పట్నాయక్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న? క్లోజ్ అంటే అంటే మీరు ఇలా అని అన్నారు కదా. ఓకే. బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇలా అంతే. ఓకే. ఎవ్రీథింగ్ నాకు నా గైడ్. నేను ఎక్కడో ఒక ముక్కలో చెప్పాలంటే, హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను సంపాదించుకున్న ఆస్తి నా ఆర్పి పట్నాయక్. రైట్. మీకంటే ఎంత పెద్దనా ఏజ్ లో? అంటే ఇప్పుడు నా ఏజ్ కావాలి, అది మ్యాటర్. అదే నార్మల్ వెనక వద్దని ఎంత అంటారు. వాళ్ళందరూ సీనియర్స్ అన్న, సీనియర్స్ వీళ్ళందరూ ఒక 6-7 years, ఆర్పి గారు ఒక 7 years. ఓకే. సో ఫైనల్ గా ఈ రోజుల్లో యాంకర్స్ అంటే న్యూస్ యాంకర్స్ కానీ లేదా ఫిలిం యాంకర్స్ వాళ్ళకి తెలుసు అన్న. ఓకే. సలహా సూచనలు వద్దన్నా, అంటే నార్మల్ గా అదే అడుగుతారని. ఓకే. అంటే మీరు ఆ రోజు కమిట్మెంట్, డిసిప్లిన్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అది మాత్రం ఈ రోజుల్లో అవి లేవని అందరికీ అర్థమవుతుంది. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే నువ్వు ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేయి. ఈ సెల్ ఫోన్ పక్క పెడితే సెల్ ఫోన్, ఇప్పుడు మీరు సెల్ ఫోన్ అసలు పక్కన పెట్టలేరు, పెట్టద్దు. మీతో కావాలంటే డిబేట్ లో కూర్చుంటా, ఎంత పెద్దోళ్ళన్నా తీసుకురండి. సెల్ ఫోన్ పక్కన పెడితే అందులో కెమెరా బదలు కొట్టేస్తే అవన్నీ కాదు అసలు. అది నేను ఇప్పుడు లాస్ట్ టైం నేను అమెరికా నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ ఆగిపోయిందని చెప్పి దుబాయ్లో నన్ను ఒక రోజు ఉంచారు. రేపు వస్తుందండి మీ ఫ్లైట్ అని. 1 day నేను హోటల్లో ఉన్నా. అంటే 24 hours, అంటే 1.5 day. ముందు రోజు నైట్ దిగాను, నెక్స్ట్ డే నైట్ మళ్ళీ, అంటే 48 hours ఉన్నా దుబాయ్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పని చేయట్లా. దుబాయ్లో దగ్గర మీకు యూట్యూబ్లు, గూగుల్లు, వాట్సాప్లు, మెసేజ్లు ఏం పని చేయవు. దేశం భద్రత కోసం వాళ్ళు తీసుకున్న గొప్ప నిర్ణయం అది. ఎవడ పనాడు చేసుకుంటున్నాడు అక్కడ. అందుకనే మీకు అర్థమైందా? మీకు అవి కావాలంటే 190 ఫార్మాట్లు అయ్యి ఒక కార్డు కొనుక్కుని, నెట్ కొనుక్కుని, అర్జెంట్ అయితే ఇన్ని రకాల ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈజీ అయిపోయింది కదా, నొక్కితే యూట్యూబ్ ఓపెన్ అయిపోతే ఇలా, కొడితే గూగుల్ ఓపెన్ అయిపోతే ఇలా, కొడితే ఏం కావాలంటే అన్నీ వచ్చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనిషి వాడు స్వశక్తితో, బ్రెయిన్తో, మైండ్తో చేయాల్సిన పనులను కూడా టక్మని తీసేసేస్తున్నాడు. ఇదివరకు లెక్కల మాస్టర్ లెక్కలో పెన్నతో రాసిన కోలు కరెక్ట్గా కోలు అంటే 1, 2, 3లోంచి 2 తీస్తే ఇలా మూసి 1 అని వేసేవాళ్ళు. ఓకే. అది జ్ఞానం. ఇప్పుడు ఏమైంది, ఇలా క్యాలిక్యులేటర్లు కొట్టి కొట్టాడు. ఏమైపోయింది, ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, దాన్ని నేను ఎవడో ఫిల్ చేయలేడు. మనిషికి మనిషిగా మారాలి. నేనేమంటలేదండి నరేష్, ఇది లేకపోతే బతకలేమంటాం అంతే అంటున్నాం కదా. అది వద్దన్నా. కనీసం జనం రాబోయే రోజుల్లో ఓ శని ఆదివారం అను, నేనే అనుకుంటున్నా స్విచ్ ఆపినప్పుడు కరెంట్ పోత చూడండి, అలాగా తక్కువ శనివారం ఆదివారం కరెంట్ తీసినట్టు తీసేయాలి. గూగుల్ ఏం పని చేయకూడదు అసలు. యూట్యూబ్ వీకెండ్ లో ఓన్లీ పని చేయాలి. అప్పుడు లైన్లోకి వస్తుంది సమాజం, ప్రపంచం అంతా. కోరుకుంటున్నా. అలా నేను అక్కడ ఫీల్ అయ్యాను. నేను పని చేయాలి 48 గంటలు.
మైండ్ ఫ్రెష్ అయిపోయింది, ప్రశాంతంగా ఉంది, సరదాగా దుబాయ్లో తిరిగి వచ్చాను, అన్ని స్ట్రీట్లు ఎంజాయ్ చేశాను. ఓకే. అదే ఏమంటున్నానంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇది వరకు పని దొరక్క ఏదన్నా పని ఉంటే పోను, వాడికి తెలిసిన పని చేయడానికి కూడా దృష్టి పెట్టి శ్రద్ధగా చేసిన దగ్గరికి వెళ్ళేవాడు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, ఒకటే పని ఏంటంటే ఎంతసేపు రీల్, ఎంతసేపు ఇలా చూసుకోండి అంతే. ఓకే. సో ప్రజెంట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి అన్న, మీ గోల్స్ ఏమి ఉన్నాయి, సినిమాలు గోల్స్ అన్ని ఇంకెందుకంటే చెప్పాను కదా, ఎలాగో బతికేద్దాం అనుకున్నాడు ఎలాగైనా బతుకుతాడు, ఇలాగే బతకాలనుకుంటే కష్టం అని నేను ఎలాగైనా బతికేద్దాం డిసైడ్ అయిపోయింది. కాబట్టి వస్తున్నాయి సినిమాలు, మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్లు చేస్తున్నా. నా 15 ఏళ్ళు డ్రీమ్ సినిమాలో నేను హీరోగా చేయాలి, నేను ప్రధాన పాత్ర పోషించాలి అనుకున్న కళ ఈ సంవత్సరం 2026లో ఆత్మకథ అని ఒక సినిమా ఒకటి, తర్వాత జెమిని సురేష్ గారిని ఫుల్ ఫ్లెజ్ హీరోగా చూడొచ్చు. హీరో అంటే హీరో సురేష్ గారు 2 గంటల పాటు సినిమా కథని తన భుజం మీద వేసుకుని తీసుకెళ్లే ఒక ప్రధాన పాత్రనే అంటాను నేను. ఎలాగైతే ప్రభాస్ గారు నిజ జీవితంలో ఎప్పుడు నవ్వుకుంటా సినిమాలో సీరియస్ క్యారెక్టర్ అంటారు, మీరు కూడా సీరియస్ మనం చూడొచ్చు సినిమాలో. సీరియస్నెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కొత్తగా కనపడాలనుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్కి వెళ్తాం కాబట్టి నా టైమింగ్ అవి అలాగే ఉంటాయి. బట్ ఆ స్టోరీని ముందుకు తీసుకెళ్లే ప్రధాన పాత్ర అవుతుంది. ఓకే. నాకు తెలిసి ఎంతో మంది అంటే మీరు హీరోగా, మిమ్మల్ని హీరోగా చూడాలని చాలా మంది అనుకుండొచ్చు. అది సోషల్ మీడియాలో నాకున్న బంధం, ఆ సోషల్ మీడియాతో నాకున్న బంధం వల్ల నేను ఎప్పుడైతే ఎలా అయితే చెప్పానో సెల్ ఫోన్ లో చాలా టైం వేస్ట్ చేస్తున్నామని, నేను సోషల్ మీడియాలో నేను ఏం చేస్తానంటే అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, వాళ్ళకి కొంచెం ఆన్సర్ చెప్తాను. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, నా మీద వాళ్ళ ఆలోచనలు ఏంటని వాళ్ళు అడిగినప్పుడు 100లో 82 మంది మీరు చేయాల్సిన హీరోగా మంచి పాత్రలు చేయాలి, మంచి క్యారెక్టర్స్ ద్వారా రావాలి, ఒక అన్నయ్యగా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక డాక్టర్గా, ప్రధాన పాత్రలు హీరోగా. అంటే హీరో అంటే ఓన్ మెటీరియలిస్టిక్ ఫైట్లు చేసి డాన్సులు చేసి ఇది కాదండి. ఇప్పుడు ఆ ట్రెండ్ వెళ్ళిపోయింది. రైట్. కథల్ని ముందుకు తీసుకెళ్ళగలిగే ఒక ప్రధాన పాత్ర అతనే హీరో. కాబట్టి 6 పాటలు 3 ఫైట్స్ అలాంటివి వెళ్ళిపోయినాయి అంటారు. అదే అన్నాను, కథలను ముందుకు తీసుకెళ్లే కథానాయకుడు కావాలి. ఇప్పుడు అలాంటి సినిమాలే వస్తున్నాయి, ఆ ఫార్మాట్లు అన్ని వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇన్నాళ్ళకి నాకు అవకాశం వచ్చింది. 2026లో ఒక 2-3 సినిమాల ద్వారా ప్రధాన హీరోగా మెయిన్ లీడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఓకే. సో మీరు అనుకుంది 2026లో జరగబోతుంది అయితే. అవును. రైట్. సో ఫ్యూచర్ లో ఏమైనా మీరు గతంలో మంచి మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది, పట్టుకుంటే పట్టు చీర, టాక్ ఆఫ్ ది టౌన్, ఇలాంటి ఎవర్ గ్రీన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవేమన్నా ఫ్యూచర్ లో మీరు ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ సెటప్ చేసి ఏమన్నా డైరెక్ట్ డిజైన్ చేసే అవకాశం, ఆలోచన ఏమన్నా? సినిమా అంటున్నారు, సినిమాలు ప్రోగ్రామ్స్ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు ప్రత్యేకించి ఒక 1/2 అవర్ ప్రోగ్రామ్, 1 అవర్ ప్రోగ్రామ్ చేస్తే చూసే ఓపిక జనాలకు లేదు. ఓకే, క్లియర్. అది ఇప్పుడు మీరు 1/2 అవర్ ప్రోగ్రామ్, డాన్స్ బేబీ డాన్స్ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ఇప్పుడేమొస్తుంది, అప్పుడు ఆ టైంకి ఇంట్లో ఫ్యామిలీ ఆల్మోస్ట్ అన్ని జనరేషన్స్ 20 నుంచి 60 దాకా అందరూ అలా పెట్టి కూర్చుని భోజనాలు చేస్తే డాన్స్ బేబీ డాన్స్ 2 గంటలు 1 గంట వచ్చేది. ఆ షో చూసేవారు. నా 24 ఫ్రేమ్స్ సినిమా వాళ్ళు అందరూ కూర్చుని చూసేవారు. ఇప్పుడు అదంతా లేదంటున్నా. ఇప్పుడు ఎక్కడికక్కడ ఛానల్స్ వచ్చేసినాయి. చెప్పాను కదా, అక్షరాలు అయిపోయినాయి, అంకెలు అయిపోయినాయి ఛానల్స్ పేర్లకి. ఓకే. మరి ఇంత విస్తృతం అయిపోయినప్పుడు నువ్వు 1/2 అవర్ ప్రోగ్రామ్ అక్కడ కూర్చోబెట్టి చెప్పి చేయాలంటే దాంట్లో ఏదో కొత్తదనం ఉండాలి. ఓకే. కొత్తదనం ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదైనా చేస్తే అప్పుడు మళ్ళీ జనం ఆ ప్రోగ్రామ్ కోసం అక్కడికి వచ్చి చూస్తారు. టీవీలో ఎవరు చూస్తున్నారు ఇప్పుడు అంతా? ఒప్పుకోవాలి. 2026లో మీరు హీరోగా మంచి సక్సెస్ అవ్వాలని మా హిట్ టీవీ నుంచి కోరుకుంటున్నామన్నా. హిట్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ నరేష్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చావు. ఎందుకంటే ఎక్కడో కలిసినప్పుడు కొంతమంది మాత్రమే కనెక్ట్ అయ్యి అందరూ ఇంటర్వ్యూస్ అన్నా అది చేద్దాం ఇచ్చేద్దాం అంటారు. రైట్. హార్ట్ఫుల్ గా మాట్లాడే మనసులు మాటలు కొన్ని చోట్లే ఉంటాయి. అలా హిట్ టీవీలో నరేష్ తో కలవడానికి అదే కారణం. ఆద్యంతం చాలా సరదాగా హ్యాపీగా మాట్లాడించాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. జీవితంలో పెద్దగా యుద్ధాలు చేసి మనం చేసే జీవితం ఉండదు, చాలా చిన్నది జీవితం. స్టార్టింగ్ ఎండింగ్ ఉంటాయి, ఈ రెండు మనకు తెలియవు. ఓకే. ఈ ట్రావెల్ మాత్రమే తెలుస్తుంది. నేను మీకు ఇచ్చే ఒకే ఒక చిరు సలహా, చిన్న విషయం ఏంటంటే మీకే కాదు అందరికీ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండండి. ఆల్ ది బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.